पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। हेय मंत्रः हे मंत्र पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः महोदय। अस्तु धन्यवादाः। సో క్రిందటి క్లాస్లో మనము ఫస్ట్ లెసన్ బిగిన్ చేసాము పరిచయాలు. ఫస్ట్ లెసన్లో ఏం చెప్పుకున్నాము? విశేషణ విశేష్య భావం అంటే ఏమిటో చెప్పుకున్నాం. సో విశేష్యము అంటే ఏంటి, విశేషణము అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. విశేషణము అంటే అసలు యాక్చువల్గా మనం మామూలుగా తెలుగులో చెప్పుకోవాలన్నా నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, క్రియా విశేషణాలు, లేకపోతే ఏమంటారు, ఇలా ఇలా చాలా రకాల మనకి ఇవి ఉన్నాయి కదా, భాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉన్నాయి. నౌన్స్, వెర్బ్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఇవన్నీ అన్ని ఉన్నాయి కదా మనకు కూడాను. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ వగేరా వగేరా ఉన్నాయి. సో నౌన్స్ కి మన అడ్జెక్టివ్ డిఫైన్ చేయమంటే ఇంగ్లీష్ లో కూడా ఏం చెప్తారు? విచ్ డిస్క్రైబ్స్ ద నౌన్ అని చెప్తారు. అట్లా అంటే నామవాచకం యొక్క గుణమును తెలిపేది విశేషణము అంటారు. వాటినే సంస్కృత భాషలో మనం గుణవాచక శబ్దాలు అంటారు. వాటిని విశేషణాన్ని. గుణం చెప్పడం అంటే ఏంటి, అది ఎలా ఉందో చెప్పటం. ఒక ఒక వ్యక్తి యొక్క గుణగణాలు చెప్పండి అంటే ఏం చెప్తాం? వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, ఫిజికల్ అపియరెన్స్ ఏంటి, లేకపోతే మనకు తెలిసినంతలో వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ఇలాంటివి కదా మనం డిస్క్రైబ్ చేసేది ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణగణాలు. సో ఇక్కడ ఈ గుణాలంటే దేని గురించి చెప్తామంటే ఒక వ్యక్తిని గురించి చెప్పడం కాదు, నామవాచకము గురించి చెప్తుంది. అది నామవాచకాన్ని వర్ణించేటటువంటిది ఆ పదం. ఓకే, సో అవి విశేషణాలు అవుతాయి. విశేష్యాలు అంటే మన భాషలో నామవాచక పదం. ఓకే, సో నామవాచక పదాలని విశేష్యం అంట. సో ఇప్పుడు ఏదైతే ఉంటుందో నామవాచకం ఉందో మనకి, దాన్ని అనుసరిస్తూ విశేషణము ఉంటుంది. విశేష్యాన్ని అనుసరించడం అంటే ఏంటండి? అది ఏ లింగ వచన విభక్తుల్లో ఉంటుందో విశేషణం కూడా, అంటే దాన్ని డిస్క్రైబ్ చేసే పదం కూడా. ఇప్పుడు మనకి చెప్పేటప్పుడు ఆ తెల్లని బాలుడి యొక్క పేరు రాముడు అని చెప్పామనుకోండి, లేకపోతే అలా చెప్పినప్పుడు మనం ఏం చెప్తున్నాము? తెలుగులో చెప్తున్నప్పుడు తెల్లని అని మాత్రమే చెప్తున్నాం. బాలుని యొక్క అని బాలుడికి నామవాచకానికి షష్ఠి చెప్పేస్తున్నాం కానీ విశేషణానికి చెప్పట్లేదు. బాలుని అనే తెల్లని అని మాత్రమే చెప్తున్నాం. కానీ సంస్కృతంలో అలా కాదు. అక్కడ బాలుని యొక్క పేరు అంటే బాలకస్య నామ అంటాం. తెల్లని అని వర్ణించాలనుకోండి, సపోజ్ దానికి సంబంధించిన పదం శ్వేత అనే పదం ఉంటుంది. దానికి కూడా విశేషణం చెప్పాలి, విభక్తి చెప్పాలి. ఓకే, దానికి కూడా ఉత్తముడైన బాలకుని యొక్క లేకపోతే బాలకుని పిలవండి అని చెప్పారనుకోండి, ద్వితీయ చెప్తున్నాం, బాలకుని పిలవండి అని. ఓకే, బాలకం ఆహ్వయతు అంటే అయిపోయింది అక్కడికి. మన భాషలో విశేషణం పక్కన పెడితే బాలకం ఆహ్వయతు అంటే బాలకం ద్వితీయ భక్తులకు వచ్చేసింది, బానే ఉంది.
తెలుగులో మనం ఉత్తముడైన ఉత్తముడైన మాట మారట్లా. పక్కన బాలుని యొక్క అన్న, బాలుని అన్న ద్వితీయతో చెప్పిన, బాలుని చేత అని చెప్తున్నా అది మారదు. ఉత్తముడైన అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ సంస్కృతంలో మాత్రం ఉత్తముడైన బాలుని పిలవండి అన్నప్పుడు ఉత్తమం బాలకం అని, ఆ బాలకంనే ఉత్తమ అని శబ్దం అని కూడా అనుకరించాలి. కంపల్సరిగా ఉత్తమ శబ్దం కూడా అదే విభక్తిలో రావాలి. బాలకుని చేత అని చెప్తున్నప్పుడు బాలకేన అని చెప్తుంటే ఇక్కడ ఉత్తమ శబ్దానికి కూడా తృతీయ విభక్తి రావాల్సిందే. ఉత్తమేన బాలకేన అని రావాల్సిందే. శిశువు అని ఉందనుకోండి, ఇప్పుడు అది ఇదైంది కాబట్టి మీకు ప్రాబ్లం రాదు. ఏది అకారం, ఉత్తమ శబ్దము బాలక శబ్దము రెండు అకారాంతాలు కాబట్టి ప్రాబ్లం ఉండదు. శిశువు అని చెప్పామనుకోండి, శిశువు అని చెప్పినప్పుడు శిశువు ఒకవేళ ఈ ఉత్తమ శిశువు అనే చెప్దాం. మామూలుగా ఉత్తమ శిశువు అనేది అసంబద్ధంగా ఉన్న ఎగ్జాంపుల్ కోసం చెప్పుకుందాం. ఇది అకారం, అది ఉకారం అయింది. అప్పుడు కూడా శిశువు చేత అని వచ్చినప్పుడు శిశునా అని వస్తుంది దానికి. అప్పుడు కూడా ఇక్కడ ఉత్తమేన శిశునా అనే చెప్పాలి. దానికదే శిశు శబ్దానికి తృతీయ విభక్తి అది, ఉత్తమ శబ్దం పుంలింగంలో తృతీయ విభక్తి ఇది. సో దేనికి దానికే విభక్తి, కానీ రెండు ఒకటే విభక్తి, ఒకటే వచనం, ఒకటే లింగంలో ఉండాలి రెండు పదాలు కూడా. అంతేకాని రెండు ఒకే అంతంలో ఉండాలనేది నియమం లేదు. ఓకే, రెండు ఒకే అంత. ఇప్పుడు అందుకనే మీకు ఉత్తమ బాలిక అన్నాము. ఇక్కడ బాలిక స్త్రీలింగం ఆకారం అవుతోంది, ఉత్తమ కూడా ఆకారం అవుతోంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ బాలికా శబ్దానికి ఎన్ని విభక్తులు పెట్టుకున్నా ఉత్తమకు కూడా అన్ని విభక్తులు అదే రకంగా వస్తాయి. అంటే ఉత్తమయ బాలికయ, ఉత్తమాం బాలికాం, ఉత్తమాయై బాలికాయై ఇలా వచ్చేస్తాయి అన్ని. బట్ ఆ బాలికా ప్లేస్ లో ఉత్తమ అలాగే ఉంది. బాలికా ప్లేస్ లో లేఖని అని ఈకారాంతం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈకారాంతం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉత్తమాయ అని చెప్పకుండా లేఖనీకి ఎలా వస్తుందో ఈకారంగా అలా మార్చం, ఉత్తమీ అని పెట్టుకుంటామంటే కుదరదు. ఉత్తమ స్త్రీ లేఖని అనేది విశేషణం రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లేఖని అనేది ఏ లింగంలో ఉంది? స్త్రీలింగం. సో స్త్రీలింగంలో ఉత్తమ శబ్దంలో ఏమి రావాలి? ఉత్తమానే వస్తుంది స్త్రీలింగంలో ఆ రూపం, విశేషణం రూపం. సో అది ఉత్తమానే ఉంటుంది, అది ఆకారాంతమే అవుతుంది. లేఖని అనేది ఈకారాంతమే అవుతుంది. సో ఇప్పుడు లేఖన్యౌ అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ద్వివచనంలో లేఖన్యౌ అని చెప్తాం, అది ఉత్తమ్యౌ అని చెప్పకూడదు. అక్కడ ఉత్తమా అనే దానికి ఏం చెప్పాలి? ఉత్తమే లేఖన్యౌ అనే చెప్పాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ నామవాచకం ఎట్లా అయినా ఏ లింగంలో ఏ వచనంలో ఏ విభక్తిలో ఉంటుందో అదే విశేషణం కూడా ఉంటుంది అనేది ఖచ్చితమైన నియమం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ నామవాచకం ఏ లింగంలో ఉంటుందో ఏ అంతంలో ఉంటుందో మనకు తెలియదు. ఏ అంతంలో అయినా ఉండనివ్వండి, ఆ రకమైన విశేషణం మాత్రం అదొక రకమైన అంతంలో ఉంటుంది. సాధారణంగా విశేషణాలు అకారంలో ఉంటాయి పుంలింగంలో, ఆకారంలో స్త్రీలింగంలో ఉంటాయి, కొన్ని చోట్ల ఈకారంలో కూడా ఉంటాయి. సుందరి అన్నాం కదా అలాంటి చోట్ల. అలాగే మామూలుగా ఉత్తమం లాగా సుందరం లాగా అకారాంత నపుంసక లింగాల్లో ఉంటాయి. మనకి స్త్రీలింగాలు మిగతా ఇక్కడ విశేష్యాలు మాత్రం అకారం అవ్వచ్చు, ఉకారం అవ్వచ్చు, ఈకారం అవ్వచ్చు. స్త్రీలింగాలు అయితే ఈ, ఆ, ఊ అలా అవ్వచ్చు, ఋకారాలు అవ్వచ్చు. ఏదైనా విశేష్యాలు వాటి అంతాల ప్రకారం వాటి విభక్తుల్ని పొందుతూ ఉంటాయి. ఇవి ఏ విభక్తులు పొందుతాయో, ఏ లింగంలో ఉన్నాయో, ఏ వచనంలో ఉన్నాయో మాత్రమే తీసుకుంటాం ఈ విశేషణానికి. దీనికి స్త్రీలింగ రూపమా పుంలింగ రూపం దాన్ని సెపరేట్ గా ఉంటుంది. బట్ ఆ విభక్తి ఆ వచనంలోనే దీన్ని చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చూస్తే మీకు అర్థం అవుతుంది, చెప్తాను. ఎక్సర్సైజ్ తీయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కింద కొన్ని పదాలు ఇచ్చి నెంబర్ 1 రోమన్ నెంబర్ 1 కొన్ని వర్డ్స్ ఇచ్చారు, శబ్దాలు ఇచ్చి వాటిలో విశేషణము ఏంటి, విశేష్యము ఏంటి, నా బుక్ లో 8 అండి, తెలుగు మీడియం బుక్. నా దగ్గర ఉన్న బుక్ లో 8, మిగతా వాళ్ళ దగ్గర నాకు తెలియదు. ఫస్ట్ లెసన్ అభ్యాసము అలా ఫాలో అవ్వండి. ఫస్ట్ లెసన్ అభ్యాసం ఎక్కడుందో అలా ఫాలో అవ్వండి. పేజ్ నెంబర్స్ డిఫర్ అవుతున్నాయి. సో కొన్ని పదాలు ఇచ్చి దాంట్లో నౌన్స్ ని అడ్జెక్టివ్స్ ని సెపరేట్ చేయమన్నారు. నీలహ అనేది ఏమవుతుంది? విశేషణము విశేషణం అవుతుంది. ఓకే, ఉన్నతః
విశేషణం విశేషణము విశేషణం అవుతుంది. వృక్షః విశేష్యము నామవాచకం విశేష్యము అవుతుంది. నౌన్ అవుతుంది. విశేష్యము అవుతుంది. వృక్ష అంటే చెట్టు అంటున్నాం కానీ పొడుగా పొట్ట లావా సన్నవా నలుపా తెలుపా ఎలా ఉంది ఆకులు ఉందా లేదా ఇవేం చెప్పట్లేదు. కాబట్టి వృక్ష విశేష్యము. రామ విశేష్యము విశేష్యము. బుద్ధిమాన్ అంటే మీనింగ్ బుద్ధిమంతుడు. ఇదేంటి విశేషణం విశేషణము. బుద్ధిమాన్ అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక మనిషిని ఉద్దేశించి చెప్తున్నది కాబట్టి బుద్ధిమాన్ అనేది విశేషణము. ఛాత్రః నౌన్ విశేష్యము విశేష్యము నౌన్. ఉత్తమా విశేషణము. చతురా విశేషణం విశేషణము. గృహిణి విశేష్యము విశేష్యము. బాలిక విశేష్యము. సుందరి విశేష్యము విశేషణం అవ్వచ్చు. మామూలుగా సుందరి అనేది కనుక ఒక బాలాత్రిపుర సుందరి టైప్ లో సుందరి అనే పేరు ఉంటే అది నామవాచకం టెక్స్ట్ లో. బట్ ఇక్కడ విశేషణమే వాళ్ళు దాన్ని ఉద్దేశించి చెప్పింది. ఓకే. లేఖని విశేష్యము నౌన్ విశేష్యము. నెక్స్ట్ మలినం విశేషణం. ఫలం విశేష్యము. శ్వేతం విశేషణము. ద్వారం విశేష్యము. విశాలం విశేషణము. విశేషణము విశాలంగా ఉంది అంటామే అదనమాట. గృహం విశేష్యము. సో ఒక్కసారి ఎవరు మాట్లాడకుండా ఉంటే నేను ఏమేమి విశేషణాలు వచ్చాయో ఏమేమి విశేష్యాలు వచ్చాయో చెప్తాను. ఎవరైనా నోట్ చేసుకున్న తప్పు ఉంటే చూసుకోండి. విశేషణాని నీలః ఉన్నతః బుద్ధిమాన్ ఉత్తమ చతుర సుందరి మలినం శ్వేతం విశాలం. ఇవన్నీ విశేషణాలు. రిమైనింగ్ అంటే విశేష్యాణి వృక్షః రామః ఛాత్రః గృహిణి బాలిక లేఖని ఫలం ద్వారం గృహం. ఇవన్నీ విశేష్యాలు. ఓకే. ఇప్పుడు ఏమన్నారు? విశేష్యాలు ఇచ్చారు. విశేష్యాలు ఇచ్చి దాని యొక్క లింగాన్ని వచనాన్ని విభక్తిని మాట్లాడాల వాళ్ళు. ఎందుకంటే అన్ని ప్రథమ విభక్తిలోనే ఇచ్చారు ప్రస్తుతం తెలియటానికి. సో దాని లింగాన్ని వచనాన్ని అనుసరించి పక్కన ఉత్తమ శబ్దము అంటే కేవలం ఉత్తమ శబ్దమే రాయమన్నారు. ఉత్తమ శబ్దంనే విశేషంగా తీసుకుని దానికి సంబంధించిన రూపాలు రాయండి అంటున్నారు. అంటే ఉత్తమ శబ్దం యొక్క రూపాలు అంటే మామూలుగా ఫస్ట్ పుంలింగంలో ఉత్తమ, స్త్రీలింగంలో ఉత్తమ, నపుంసకలింగంలో ఉత్తమం. ఈ మూడిట్లోనే అక్కడ ఇచ్చిన వచనాన్ని అనుసరించి రూపాలు మార్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. బాలకౌ ఉంది పుంలింగ ద్వివచనం ప్రథమా ద్వివచనం కాబట్టి అక్కడ ఉత్తమ అనే దానికి కూడా ఉత్తమౌ అని వచ్చింది. లేఖని అని వస్తే ఏం రాయాలి? ఉత్తమా లేఖని అని రాయాలి. రైట్. నెక్స్ట్ పుస్తకం అని వచ్చింది అనుకోండి, ఏం రాయాలి? ఉత్తమం పుస్తకం. బాలికాహ బహువచనం వచ్చింది, అక్కడ ఏం రాయాలి? ఉత్తమాహ బాలికాహ. ఒక్క నిమిషం అండి. హలో. ఉత్తమాహ బాలికాహ. పాఠాహ. ఏ లింగం? ఏ లింగం? ఇది పుల్లింగం అండి. ఇది పుంలింగం. పాఠ పుంలింగం కాబట్టి పక్కన బాలికలోనేమో రెండిటికి ఉత్తమాహనే వచ్చింది, కానీ అది స్త్రీలింగం, ఇదేమో పుంలింగం. గ్రంథౌ ద్వివచనం. సస్యాని సస్యాని. ఉత్తమాని సస్యాని. పుష్పే పుష్పే. పుష్పే.
ఓకే, ఉత్తమే పుష్పే, పుష్పం పుష్పే పుష్పాణి ద్వివచనం, అది కూడా సప్తమే విభక్తి కూడా ద్వివచనం. పుష్పే రావచ్చు, కానీ ఇక్కడ మీకు ప్రస్తుతం ప్రథమా విభక్తే చెప్పారు కాబట్టి పుష్పే, దేనికి వచ్చినా అదే ఆన్సర్, ఉత్తమే పుష్పే అనే వస్తుంది. నార్యౌ, నారీ శబ్దం ఉత్తమౌ ఈకారాంతం. అదే ఉత్తమా. తప్పేది, అక్కడే తప్పుతుంది, అందుకే చెప్తున్నా. ఉత్తమా ఉత్తమే నార్యౌ. నార్యౌ, ఉత్తమే ఉత్తమే నార్యౌ. నార్యౌ. ఎందుకు ఎందుకు నారీ ద్వివచనం. శబ్దం, ద్వివచనం. ఉండండి ఒక్క అది నిమిషం. స్త్రీలింగం అండి. నారీ శబ్దం స్త్రీలింగం, ఈకారాంతం ద్వివచనం. మనకి ఉత్తమ శబ్దంలో స్త్రీలింగం ఏంటి? ఉత్తమా, అంతే. ఉత్తమా. అది ఈకారాంతం, ఇది ఆకారాంతం. ఆకారాంతంలో ద్వివచనం ఏమొస్తుంది? ఏ అని వస్తుంది, ఉత్తమే అని వస్తుంది. సో ఉత్తమే నార్యౌ అని రాయాలి, ఉత్తమౌ నార్యౌ తప్పు. ఉత్తమ శబ్దానికి స్త్రీలింగం ఉత్తమా, దాంట్లో ద్వివచనం ఏమిటో రాసుకోవాలి, ప్రథమా విభక్తి. నారీ శబ్దంకి అదే. ద్వివచనం ఏంటి? నార్యౌ, అది ఈకారాంతం, దాన్ని అలాగే తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఉత్తమే నార్యౌ, నాట్ ఉత్తమ్యౌ ఆర్ ఉత్తమౌ నార్యౌ కాదు. Right. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకే, ఉత్తమే నార్యౌ. నెక్స్ట్ ది ఛాత్రః, उत्तमः ఉత్తమః ఛాత్రః. తరుణౌ, उत्तमौ ఉత్తమౌ తరుణౌ. ఉత్తమౌ తరుణౌ, ఉత్తమౌ తరుణౌ. ఓకే, సో అక్కడ కదా అయింది. నెక్స్ట్ లైన్స్, సారీ సెంటెన్సెస్ ఇచ్చారు, వాక్యాలు ఇచ్చారు, విశేషణాలని అండర్లైన్ చేయమన్నారు. ధీరాహ బాలకాహ మేడం, చెప్పండి. ఈ తరుణం అంటే అది ద్వివచనమే కదా? పుంలింగ ద్వివచనం. తరుణః తరుణౌ తరుణాః పుంలింగం. తరుణీ అయితే తరుణ్యౌ అని వస్తుంది అక్కడ. అదే ఇది తరుణ అన్నది పుల్లింగం. ఓకే, రైట్. తరుణః అంటే యువకుడు, అది పుంలింగం. యువకులు. తరుణీ అంటే స్త్రీలింగం. తరుణి ఈకారాంతం కాబట్టి తరుణ్యౌ అని వస్తుంది. తరుణౌ అని ఇచ్చారంటే అది ఆ పుంలింగం అనే గుర్తించాలి. రైట్, ఓకే. సో ఫస్ట్ వాక్యాలకి చదువుతూ ఒక్కోదానికి అర్థం చెప్తాను, సో దట్ అర్థం కూడా తెలుస్తుంది మీకు ఆ వాక్యాలకి. దాని తర్వాత విశేషణం ఏంటో చెప్దురు కానీ అండర్లైన్ చేయాలి విశేషణాన్ని. ధీరాహ బాలకాహ ఉన్నతిం ప్రాప్నువంతి, ధైర్యవంతులైన బాలకులు ఉన్నతిని, ప్రగతిని పొందుతున్నారు. ఇక్కడ విశేషణం దీంట్లో రెండు ఉన్నాయి మేడం. ధీరాహ, ఉన్నతిం అనేది ఉన్నతిం. విశేషణం ఎట్లా అయిందండి? ఉన్నతిం విశేషణం ఎలా అయింది? ఎవరు చెప్పారు అసలు ఉన్నతిం విశేషణం అని? నేనే చెప్పాను. నేను చెప్పానండి. తప్పేనా? ఎలా అవుతుంది? ఉన్నతి నేను అంటే అలాగే ప్రగతి. అనుకున్నానండి. మల్లీశ్వర ప్రగతి, గారిలాగే అనుకున్నాను. లేదు, ఉన్నతః వేరు. ఉన్నతి అంటే ఎత్తు కాదండి ఇక్కడ కావాల్సింది. మనం అది కాదు, మనకి ఇప్పుడు వాక్యానికి అర్థం చెప్పాకైనా తెలియాలి కదా మీకు. ధైర్యవంతులైన యువకులు, ఏంటిది, బాలకులు ప్రగతిని సాధిస్తున్నారు. ప్రగతి అంటే ప్రాస్పెరిటీ. అది ఇదెలా అయింది? అడ్జెక్టివ్ ఎలా అయింది? ఓహో, సరే సరే. ఇక్కడ కావాల్సింది ఉన్నతి మీకు అంత ఇప్పుడైనా రెండు ఉన్నతి విశేషణాలు అది. ఇవ్వలేదండి. ప్రస్తుతానికి ఇంకా ఓకే, రెండు noted. విశేషణాలు ఇవ్వలేదు. విస్తృత. ఓకే, సరే. సో ధైర్యవంతులైన బాలకులు. సో ధీరాహ అనేది మాత్రమే ధీరాహ. అక్కడ విశేషణం. ఓకే, సరే. నెక్స్ట్ మీరు ఉన్నతి అనే దాన్ని, అది నౌన్. ఉన్నతి అనేది నౌన్. ఇక్కడ ఇచ్చారు, ప్రాస్పెరిటీ, next. ప్రగతి, పురోభివృద్ధి, ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి దానికి. ఉన్నత వృక్షం అనేది అది విశేషణం. దానికి 3 లింగాలు ఉంటాయి. ఉన్నతి ఒకటే లింగం, స్త్రీలింగంలోనే ఉంటుంది. అది మతిహి లాగా. ఆహా, ఆహా, సరే సరే. అది 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 అంటే ఒకటే. దానికి విభక్తులు ఉంటాయి మేడం? మేడం ఎందుకు? దానికి విభక్తులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నతిం అనేది ద్వితీయ విభక్తి రాలేదా అక్కడ? ప్రగతిని వచ్చింది. చెప్పట్లేదా? ఉమ్. సో మతిహి లాగా అది అర్థమైంది. స్త్రీలింగంలోనే ఉంటుంది. అంటే అది నౌన్ ఫామ్, అంతే. నౌన్ అది. ప్రగతి, పురోగతి, పురోభివృద్ధి ఇవన్నీ వస్తాయి దానికి. ఓకే, అభివృద్ధి, ఇన్ని మాటలు చెప్పుకోవచ్చు దానికి. సో ఉన్నత అనే శబ్దం వేరు, అది ఎత్తుని చెప్పేది, హైట్ ని చెప్తున్నది అది. సో ఉన్నత శబ్దంకి 3 ఉంటాయి. ఉన్నత, ఉన్నతం, బికాజ్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్. 3 లింగాలు ఉంటాయి. బట్ ఉన్నతి అలా కాదు, అది నౌన్, దానికి ఒకటే లింగం ఉంటుంది. నెక్స్ట్, సో ఉన్నత వృక్ష ఉద్యానే అస్తి, ఎత్తైన చెట్టు ఉద్యానవనంలో ఉన్నది. ఉన్నతః. సుందరం ముఖపుట చిత్రం మహ్యం రోచతే, అందమైన ముఖపుట చిత్రం అంటే కవర్ పేజ్ అంటాం చూడండి, కవర్ పేజ్. పుస్తకానికి కవర్ పేజ్ అంటామే, దట్ ఈస్ కాల్డ్ ముఖపుట చిత్రం.
పుట్ట అంటే పుట్టం అంటే పుట్ట మేడం, అంటే ఇక్కడ ఏంటి? విశేష పేజ్ పుట్టం పేజ్. అంటే చిత్రం అంటే బొమ్మ. ముఖ అంటే ఏంటి? ఫస్ట్ పేజ్ స్టార్టింగ్ అంటే కవర్ పేజ్ అని అర్థం. మహ్యం page. రోచతే సుందరం. నాకు నచ్చుతుంది. సుందరం. సుందరం సుందరం. విశేషణం దీంట్లో సుందరం. సుందరం. నెక్స్ట్ ది అలసౌ బాలకో కార్యం న కురుతః బద్ధకస్తులైన అలసౌ. ఇద్దరు బాలురు పనిని చేయట్లేదు. అలసౌ. అలసౌ. అలసౌ బాలకౌ కాబట్టి అలసౌ. నెక్స్ట్ పక్వాని ఫలాని వృక్షే సంతి పండిన పండ్లు చెట్టుకి కలవు. పక్వాని. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఈ కదా. ఈ 5 వాక్యాలు మేడం, ఈ 5 వాక్యాలు చూశాక నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఆ విశేషణం పదంతోనే మనం వాక్యం మొదలు పెట్టాలన్న, లేకపోతే అలా కాదు తెలియాల్సింది. మధ్యలో కూడా వస్తుందా? ఆహా, మొదలు పెట్టడం కాదు, నామవాచకానికి ముందర జనరల్ గా విశేషణం వస్తుంది. ఆహా, ఆహా. ఇప్పుడు ఇదే వాక్యాలు మీకు ఉందనుకోండి, ఇదే వాక్యం ఉద్యానం, అది రెండో వాక్యం ఉంది కదా, ఉన్నత వృక్ష ఉద్యానే అస్తి అనే బదులుగా ఉద్యానే ఉన్నత వృక్ష. ఉన్నతః వృక్షः. సో స్టార్ట్ అవుతుంది వాక్యం అని చెప్పకూడదు. జనరల్ గా నామవాచకానికి ముందరగా వస్తుంది గద్యం. అంటే మన వాక్య రూపంలో రాసేటప్పుడు విశేషణాలు, మన ప్రాక్టీస్ ఏంటంటే, జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే అందరూ రాసేది శిష్టాచారం అంటారే, దాని ప్రకారం రాసేది ఇతర విశేషణాలన్నీ రాసి, మన తెలుగులో కూడా అలాగే చెప్తాం కదండి, బుద్ధిమంతుడు, తెలివైన తెల్లని వాడు, బాలుడు. చురుకైన వాడు, ఇట్లా అన్ని అయినటువంటి బాలుడు, రాముడు, కృష్ణుడు, లేకపోతే ఇంకోడు విద్యార్థి, ఇలా చెప్తాం. సో విశేషణాలన్నీ ముందరొచ్చాక చివరికి విశేష్యము వస్తుంది జనరల్ గా. ఓకే, రైట్. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 4, ఏవి ఎలా ఉండాలి ఆర్ ఎవరు ఏవి ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదో తెలపండి అంటే ఏం చేశారంటే బ్రాకెట్ లో 2 రకాల విశేషణాలు ఇచ్చారు. విశేషణాలు బ్రాకెట్ లో ఇచ్చింది అడ్జెక్టివ్స్, విశేషణాలు. సో ఈ వాక్యాలను చదువుకుంటూ ఏం చేయాలంటే దాన్ని బట్టి ఆ పక్కన విశేషం ముందర వెనకాల ఇస్తూ ఉంటారు. విశేషణం ఇక్కడ మామూలుగా రాముడు నల్లని వాడు అని చెప్పారనుకోండి, అది వాక్యం అంతే. అట్లాంటి చోట్ల విశేషణం తర్వాత రావచ్చు. ఇంకా రాముడు ఇవన్నీ అయినటువంటి రాముడు ఇంకేదో చేశాడు అని చెప్పే చోట విశేషణాలన్నీ ముందొస్తాయి. ఓకే, జస్ట్ ఓన్లీ మామూలుగా రాముడు ఇట్లాంటి వాడు అని చెప్పి కూరుకోవాలనుకోండి, రాముడు అని చెప్పి విశేషణాలు చెప్తాం. ఇవన్నీ అయినటువంటి రాముడు విల్లునెత్తాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ముందర వస్తాయి విశేషణాలన్నీ. సో అక్కడ విశేష్యము ఇచ్చిన దాన్ని బట్టి అది ఏ లింగం ఏ వచనంలో ఉందో చూసుకుని దాని ప్రకారం బ్రాకెట్స్ లో ఇచ్చిన విశేషణాలకి అది పెట్టి రాయమంటున్నారు. నేను వాక్యం అర్థం చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి మీరు ఫస్ట్ డాష్ లో నేను అడిగినప్పుడు చెప్పండి. గబగబా మాట్లాడేశారు అనుకోండి గందరగోళం అయిపోతుంది. జనాహ డాష్ భవంతు డాష్ నభవంతు అని ఇచ్చారు. జనులు ఇలా ఉండాలట. డాష్ భవంతు డాష్ గా అగుదురుగాక, డాష్ గా నా అంటే నా భవంతు అవకుండుగాక. అక్కడ 2 శబ్దాలు ఇచ్చారు, ధార్మిక ధార్మిక అని విశేషణాలు ఇచ్చారు. ఫస్ట్ డాష్ లో ఏం రాయాలి? ధార్మికాహ అని పెట్టాలి. ఎందుకు? జనాహ వచ్చింది కాబట్టి ధార్మికాహ బహువచనంలో చెప్పాలి. ధార్మికులుగా ఉండాలి, ధర్మపరులై ఉండాలి. కానీ డాష్ తర్వాత డాష్ లో అధార్మికాహ నభవంతు, అధర్మపరులుగా ఉండరాదు అని చెప్తున్నారు. సో ఫస్ట్ డాష్ లో ధార్మికాహ, నెక్స్ట్ డాష్ లో అధార్మిక. ఏమంటే నెక్స్ట్ వాక్యంలోకి అధార్మికాహకి ఏమి లేదు కదా అంటే ఈ జనాహ అక్కడ కూడా అప్లై అవుతుంది. జనులు ధర్మపరులుగా ఉండాలి, అధర్మపరులుగా ఉండకూడదు అన్నప్పుడు మళ్ళీ జనులు అని మాట్లాడం కదా. సో ఈ జనాహ దానికి కూడా అప్లై అవుతుంది. సో రెండో వాక్యం బాలక డాష్ భవతు డాష్ నభవతు, బాలకుడు ఇలా అవ్వాలట, డాష్ గా అగుగాక డాష్ గా అవకుండుగాక. నిద్రాశీల అర్థం తెలుసుకోండి ఫస్ట్. కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు, చెప్పాలి కదా నేను. నిద్రాశీల అంటే నిద్రాపరులుగా, నిద్ర ఆవహించేట్టుగా, నిద్రపోయే వాళ్ళలాగా అవడం నిద్రాశీల అనే పదాన్ని. అధ్యయనశీల అంటే చదువుకునే ఉద్దేశం గలవారుగా ఉండడం అధ్యయనశీల పదానికి. సో ఫస్ట్ డాష్ లో ఏం రాయాలి? అధ్యయనశీల అని రాయాలి. అక్కడ శీల అని మాత్రమే ఇచ్చారు. ఇక్కడ బాలక పదం ఉంది కాబట్టి పుంలింగం ఏకవచనం
అధ్యయనశీల అని రాయాలి. రెండోది మేడం మీరు ఎవరైనా పేరు పెట్టారు నిద్రాశీల నిద్రాశీలః. నిద్రాశీల ఎందుకు చెప్తున్నారు సార్? నేను డాష్ రెండోది అని అడిగిన తర్వాతే చెప్తున్నారు, పర్వాలా. నిద్రాశీల. సో ఇప్పుడు వాక్యం ఏమైంది? బాలక అధ్యయనశీల భవతు నిద్రాశీల న భవతు. రైట్. మూడోది ఏంటి? చింతనం డాష్ భవతు డాష్ న భవతు. చింతనం అంటే ఆలోచన. ఆలోచన ఇట్లా డాష్ గా అగుగాక డాష్ గా అవకుండుగాక అన్నారు. ఉత్తమ అంటే మంచి, బెస్ట్. ఉండండి. ఉత్తమ అంటే మంచి, బెస్ట్ అని చెప్పండి. అధమం అంటే నీచంగా ఉండడం అని అర్థం. సో చింతనం డాష్ భవతు, ఫస్ట్ డాష్ లో ఏముండాలి? ఉత్తమం. ఉత్తమం. ఎందుకు? చింతనం అనేది నపుంసకలింగం కాబట్టి ఉత్తమం అని రావాలి. అలాగే సెకండ్ డాష్ లో అధమం అని రావాలి. సో చింతనం ఉత్తమం భవతు అధమం న భవతు. విచారాలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, అంతేగాని అధమంగా నీచంగా ఉండకూడదు. ఓకే. నెక్స్ట్, వాక్యాన్ని డాష్ భవంతు డాష్ న భవంతు. వాక్యములు డాష్ గా ఉండాలిట, ఉండుగాక డాష్ గా ఉండకుండుగాక. కఠిన సరళ అని ఇచ్చారు. కఠినం అంటే చాలా కష్టంగాను, హార్డ్ గా ఉండడం. సరళం అంటే తేలిగ్గా ఉండడం. ఇప్పుడు వాక్యాన్ని డాష్ భవంతు ఏం రాయాలి? సరళాన్ని భవంతు. వాక్యములు తేలికగా ఉండుగాక. వాక్యాన్ని నపుంసకలింగ బహువచనం కాబట్టి సరళాని అని రాయాలి. డాష్ న భవంతు భవంతు. రైట్. కఠినాని. వాక్యాన్ని సరళాని భవంతు కఠినాని న భవంతు. ఫస్ట్ నుంచి మొత్తుకునే మాట అదే, చిన్న చిన్నగా రాయండి, తేలిక వాక్యాలు రాయండి. అయింది. నెక్స్ట్, జలం డాష్ భవతు డాష్ న భవతు. జలము నీరు డాష్ గా ఉండుగాక డాష్ గా ఉండకుండుగాక. నిర్మల అంటే మన అందరికి తెలిసిన విషయమే, మలినము లేకుండా ఉండడం. మలిన అంటే కలుషితంగా ఉండడం. సో ఫస్ట్ జలం డాష్ భవతు నిర్మలం భవతు. నిర్మలం అంటే శుద్ధం, నిర్మలం భవతు. అలాగే డాష్ న భవతు మలినం న భవతు. ఎందుకు పెట్టాము? జలం నపుంసకలింగం కాబట్టి నిర్మలం మలినం అని పెట్టాము. నెక్స్ట్, ఛాత్రాః డాష్ భవంతు డాష్ న భవంతు. విద్యార్థులు డాష్ గా అగుగాక డాష్ గా అవకుండుగాక. ఉత్తీర్ణ అంటే పాస్ అవ్వడం, అనుత్తీర్ణ అంటే ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు దీనికి ఏం ఫస్ట్ డాష్ లో ఏం పెట్టాలి? సెకండ్ డాష్ లో అనుత్తీర్ణాః. సో ఛాత్రాః ఉత్తీర్ణాః భవంతు. ఉత్తీర్ణులు అవుదురుగాక. అనుత్తీర్ణాః న భవంతు. ఉత్తీర్ణులు కాకుందురుగాక అంటే అనుత్తీర్ణులు కాకుందురుగాక, ఫెయిల్ అవ్వకుందురుగాక అని అర్థం. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఏది ఇచ్చినా అక్కడ విశేష్యం ఎట్లా ఉందో దాని యొక్క లింగ వచనాలని బట్టి, ఇంకా విభక్తి మీకు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి లింగ వచనాలని బట్టి దాని ప్రకారం ఉండాలి విశేష్యము కూడా అని చెప్పారు. రోమన్ నెంబర్ 5 మ్యాచింగ్. లో ఉన్నవన్నీ కూడా విశేషణాలు, ఆలో ఉన్నవన్నీ కూడా విశేష్యాలు. నేను విశేషణాలు చదువుతాను, మీరు విశేష్యం ఏమిటో చెప్పాలి. సమీచీనః బాలకః అంటే చక్కటి బాలుడు. సమీచీనః బాలకః. అలసౌ తరుణౌ బద్ధకస్తులైన ఇద్దరు యువకులు. అలసౌ తరుణౌ. దీర్ఘాః పొడవైన తీగలు. దీర్ఘాః లతాః. సుందరం పుష్పం అందమైన పువ్వు. సుందరం పుష్పం అందమైన పువ్వు. సుందర్యౌ లేఖన్యౌ. సుందర్యౌ అంటే సుందరికి వివచనం కాబట్టి స్త్రీలింగం. సో అక్కడ లేఖని అనేది స్త్రీలింగ పదం కాబట్టి లేఖన్యౌ. సుందర్యౌ లేఖన్యౌ అందమైన పెన్నులు. శ్రేష్ఠ కథ చక్కటి కథ. చక్కటి కథ ఏకవచనం. కథ ఏకవచనం. శ్రేష్ఠ కథ చక్కని కథ. మధురాణి
ఫలాని ఫలాని మధురాణి ఫలాని తీయని పండ్లు ధీర సైనిక సైనిక ధీర సైనిక ఓ సైనిక. ధైర్యవంతుడైన సైనికుడా సంబోధన ప్రథమాది. ఓకే, సో అది మ్యాచింగ్. తర్వాతది ఆ బిట్ నోమ నెంబర్ 5 లో ఆ మ్యాచింగ్ అయింది. ఆ బిట్ లో విశేషాలను అండర్లైన్ చేయాలి మళ్ళీ. అండ్ అది విశేషాలు కాదు, విశేషణాలని అండర్లైన్ చేయాలి. విశేషణాలు. అయ్యో, అవునా? మేడం చెప్పండి. రెడీగా పెట్టేసుకున్నాను. ఒక్క నిమిషం. ధీర ధీర సైనిక. ఓహో సంబోధన. ధీర సంబోధన ధీర సైనిక. ఓకే ఓకే, సో ఎందుకంటే రోమన్ నెంబర్ 3 లో విశేషణాలు ఇచ్చేసారు, ఇక్కడ విశేష్యాలని గుర్తించమంటున్నారు. విశేషణాలు కాదు, విశేష్యములు. అయితే నామవాచక పదాలను అండర్లైన్ చేయాలండి, సింపుల్ గా చెప్పాలంటేను. భగవద్గీతాయా ఉత్తమాః విచారాః సంతి. భగవద్గీత యందు చక్కని ఆలోచనలు, చక్కని ఇవి ఉన్నాయి, అభిప్రాయములు కలవు. ఏమిటి దాంట్లో? విశేష్యము. భగవద్గీతాయాం. ఎవరండి వచ్చారా? అది కాదండి, ఇక్కడ అది. అమ్మాయి అందరు పప్పులో కాలేశారు, చక్కగా బాగుంది. ఇప్పుడు నాకు ఆనందం. కాదండి, ఇప్పుడు విశేషాలనే ఊరికినే అండర్లైన్ చేయమని చెప్పలా, విశేషణము విశేషము కలిపి ఇచ్చారు కాబట్టి దాంట్లో విశేషం ఏమిటని అడిగారు వాళ్ళు. భగవద్గీత మామూలుగా నామవాచకమే, ఒప్పుకుంటా నేను, కానీ దాన్ని డిస్క్రైబ్ చేస్తూ విశేషణం లేదు. విశేషణ పదాలు కూడా ఇచ్చారు పక్కన మీకు. ఉత్తమాః విచారాః సంతి. సో ఇప్పుడు దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు? ఉత్తమాః అని దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు? ఆలోచనని. వాటికి దాన్ని విశేషము అంటారు. సో మీరు అందుకనే ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమడిగారో పక్కన పెట్టి ఇచ్చిన వాక్యాల్లో నేను విశేషణం ఏమిటి అడుగుతాను, విశేష్యము ఏమిటి అడుగుతా, రెండు చెప్పండి. మీరు రెండు రాసుకోండి. ఎందుకంటే విశేషములు ఒకటే అడిగితే భగవద్గీత చెప్పేస్తున్నారు, అట్లా కాదు. ఎక్కడ విశేషణంతో డిస్క్రైబ్ చేస్తున్నారో ఆ విశేషము వాళ్ళు అడిగింది. ఓకే, సో ఇక్కడ ఉత్తమాః అనేదేమో విశేషణము, విచారాః అనేదేమో విశేష్యము. సజ్జనః పురుషః పరోపకారం కరోతి. మంచివాడైన పురుషుడు పరోపకారమును చేస్తున్నాడు. విశేషణము సజ్జనః, విశేష్యము పురుషః. ఓకే, ఎందుకు మనం చదువుతున్న కాంటెక్స్ట్ ఏంటి? విశేషణ విశేష భావం. సో దానికి సంబంధించే ఉండాలి, పక్కన ఎన్ని నౌన్స్ అయినా ఉండనివ్వండి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్, అగస్త్య ఉన్నతః నాస్తి. అగస్త్య మహాముని పొట్టివాడు, మరుగుజ్జువాడు అని అంటారు కదా. సో ఎత్తైన వాడు కాదు. విశేషణము విశేషణము ఉన్నతః. విశేష్యము అగస్త్య విశేష్యము. సో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మీరు అండర్లైన్ చేయాల్సింది ఫస్ట్ లైన్ లో విచారాః, రెండో లైన్ లో పురుషః, మూడో లైన్ లో అగస్త్య. నెక్స్ట్ది ఆమలకాని ఆమ్లాని భవంతి. వాక్యం బాగుంది. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి. ఆమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి. దీంట్లో విశేష్యము ఆమలకాని. మీరు అండర్లైన్ చేయాల్సింది అది. ఆమ్లాని ఏమో విశేషణము. చతురాః మహిళాః సుఖేన జీవంతి. తెలివైన మహిళలు సుఖంగా జీవిస్తున్నారు. విశేషణము చతురాః. సో మీరు అండర్లైన్ చేయాల్సింది మహిళాః. మేడం ఇక్కడ సుఖేన అనేది కూడా విశేషణం కింద అంటే ఈ వాక్యంలో కాదు, మామూలుగా సుఖేన అనేది విశేషణంగా వాడతాం కదా అవసరమైతే, అంటే వేరే ఏదైనా వాక్యంలో. క్రియా విశేషణం అంటారు, అది విశేషణం కాదు, యాడ్వర్బ్. ఎందుకు అంటే క్రియా విశేషణం అంటే ఏంటి? క్రియకి విశేషణం. బతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఎట్లా జీవిస్తున్నారు? క్రియను డిస్క్రైబ్ చేస్తోంది అది. సో సుఖంగా బ్రతుకుతున్నారు. సుఖము అనే దాన్ని తీసుకొచ్చి ఒక బాలకుడికి, విద్యార్థికి పెట్టలేం, రైట్? సో దానికి పెట్టగలం క్రియా విశేషణం. సుఖేన అనేది క్రియా విశేషణం అవుతుంది. మీరు గుర్తుంటే తృతీయ విభక్తి చదివినప్పుడు క్రియ సంతోషేణ, గర్వేణ ఇవి చదివామా? అవన్నీ
సో వాటికి ఆ. వస్తుంది సుఖేన అలా. అనేది. ఓకే, మేడం ఫస్ట్ ఒక్కసారి చెప్పండి. భగవద్గీతాయాం ఉత్తమాః విచారాః సంతి. విచారాః ఎలా అయ్యింది అసలు సారీ? అభిప్రాయాలు అండి, ఉత్తమమైనటువంటి అభిప్రాయములు ఆలోచనలు కలవు, అందుకని విచారాహ అయింది విశేష్యము. ఎందుకంటే ఉత్తమములైన అన్నట్టు అనేది ఎడ్జెక్టివ్, అది దేన్ని డిస్క్రైబ్ చేస్తోంది? విచారాలను డిస్క్రైబ్ చేస్తుంది. విచారం అంటే తెలుగులో విచారం కాదు కదా, సంస్కృతంలో విచారహ అంటే ఒపీనియన్, అభిప్రాయము లేకపోతే ఆలోచన అనే అటువంటి అర్థం ఉంది. దాన్ని డిస్క్రైబ్ చేస్తోంది ఉత్తమ అనే శబ్దం, కాబట్టి విశేష్యం ఇక్కడ విచారాహ అయింది. ఇక్కడ ఆలోచననే మనం నౌన్ గా తీసుకోవాలంటారు. భగవద్గీతని తీసుకోం, ఎందుకంటే చదువుతున్నది విశేష్య విశేషణ భావం కాబట్టి దానికి తగ్గట్టుగా విశేషణము దేనికి ఉందో అదే విశేష్యం కింద ఇక్కడ కన్సిడర్ చేస్తాం. అదే మీకు మామూలుగా ఈ సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఒక్కొక్క పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుందని అడిగారు అనుకోండి, మీరు అప్పుడు చెప్పాలి భగవద్గీత అనేది నౌన్ కిందకు వస్తుంది, ఉత్తమ శబ్దం అనేదేమో ఎడ్జెక్టివ్ కిందకు వస్తుంది, విచారహ కూడా మళ్ళీ నౌన్ కిందకే వస్తుంది, సంతి ఏమో క్రియాపదం వెర్బ్ కిందకు వస్తుంది, అప్పుడు చెప్తాం. బట్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్ లో విచారాహ మాత్రమే విశేష్యం కింద తీసుకుంటాం. బికాస్ విశేషణ నౌన్ అందుకనే నామవాచకం వేరు విశేష్యము వేరు. ఎందుకు వేరు? ఎక్కడైతే విశేషణం వస్తుందో అక్కడ ఉండేది విశేష్యము. ఓకే, ఎక్కడైతే విశేష్యము ఒక్కసారి నామవాచకానికి దాన్ని డిస్క్రైబ్ చేసేందుకు ఒక పదం పెట్టేశామో విశేషణం చెప్పేశామో దట్ నామవాచకం, మనం అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే నామవాచకాన్ని నామవాచకం మనం ఇంకా విశేష్యము అనేస్తాం. భగవద్గీతను డిస్క్రైబ్ చెయ్యట్లేదు పక్కన, సో అది కేవలం నామవాచకమే అవుతుంది. ఓకేనా? మీరు అన్నారు చెప్పండి. ఒక్క నిమిషం అంటున్నారండి, ఒక్క నిమిషం. ప్రభా గారు మీ డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది మేడం. ఓకే, తర్వాత మూర్తి గారు చెప్పండి. చెప్పండి ప్రభా గారు. మీరు సాధారణంగా మీరు అన్నారు ఇందాక సాధారణంగా విశేషణం ముందర వచ్చి దాని తర్వాత విశేషం వస్తుంది సాధారణంగా అన్నారు. అది సాధారణంగా. కానీ ఇక్కడ చూసారు అగస్త్య ఉన్నత నాస్తి అనేది రివర్స్ అయింది ఇక్కడ. అది అలా అంటే ఇప్పుడు అదొకటే కాదు, నేను సాధారణంగా నేను చెప్పింది కరెక్ట్. తర్వాత మీకు రోమన్ నెంబర్ 4 ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నేను ముందర ఒకటి చెప్పా, విశేషణాలన్నీ చెప్పి ఇప్పుడు రాముడు ఫలానా నల్లని వాడు ఏమిటి ధైర్యవంతుడు ఆజానుబాహుడు అయిన రాముడు విల్లును వంచాడు అంటప్పుడు ఇంకా రాముడు ఇంకా ఏవో చేస్తాడు తర్వాత, అలాంటప్పుడు విశేషణాలన్నీ ముందొస్తాయి. అలా కాదు, రాముడు నల్లని వాడు అని మాత్రమే చెప్పి ఆపేశాం, అప్పుడు ఏమవుతుంది? రామః నీలమేఘ శ్యామః అని వదిలేస్తాం అక్కడ. సో అట్లాంటప్పుడు విశేషణం పక్కకు వస్తుంది, విశేషం ముందొచ్చి విశేషణం పక్కకు వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అన్ని ఇప్పుడు అందుకని ముందరంతా కూడా విచారాహ అన్నప్పుడు ఉత్తమములైన విచారములు ఉన్నవి అని చెప్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మీకు? అలా కాకుండా ఇక్కడ అగస్త్యుడు ఉన్నతమైన వాడు కాదు, ఎత్తైన వాడు కాదు అంతవరకే చెప్పాం కాబట్టి అగస్త్య ముందు వచ్చింది. అట్లా కాకుండా ఇంకేమన్నా ఇచ్చేవన్నా ఉన్నత అగస్త్య అలా చెప్పుకొచ్చినప్పుడు విశేషణం ముందర వస్తుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ విశేషణాలు చెప్పినప్పుడు ఒకటి కన్నా అంటే ఒకటి అలా అదొకటే కాదండి. రాముడు ఇది ఒకటే మాట చెప్తా నేను. రాముడు నల్లనివాడు ఆజానుబాహుడు అందమైన వాడు ఇంత చెప్పామనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? అప్పుడు కూడా అంతే, రామః నీలవర్ణ సుందర ఆజానుబాహు చ అస్తి అని చెప్తాం. అప్పుడు కూడా అన్ని మామూలుగా చెప్తాం. అలా కాకుండా దీని వాక్యాన్ని మార్చండి. ఈ అందమైన వాడు ఆజానుబాహుడు అట్లాగే నీలవర్ణుడు అయినటువంటి రాముడు ఇంకా ఏదో చేశాడు పక్కన, సీతను పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే అడవికి వెళ్ళాడు, ఇంకా ఉంది పక్కన. అప్పుడు ఏం చెప్తాము? అక్కడితో రాముడు ఎలా ఉన్నాడో చెప్పి ఆపట్లేదు, అలా ఉన్నటువంటి రాముడు ఇంకా ఏదో చేశాడు పక్కన. అలాంటప్పుడు నీలవర్ణ సుందర ఆజానుబాహు చ రామః అరణ్యం గత సీతాం పరిణీతవాన్, లేకపోతే శివధనుర్భంగం కృతవాన్, ఇలా తర్వాత చెప్తాం అన్నమాట. ఏంటండి?
అప్పుడు విశేషణాలు ముందొస్తాయి. ఒక్క నిమిషం, మన ఎంవి రావు గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క నిమిషం చెప్పండి సార్. చా ముందర కూడా వస్తుందా? విశేషణాలు ముందర ఉన్నా కూడా చా వస్తుంది. ముందరన్నా కూడా అంటే చా ఎప్పుడు వస్తుంది? వన్ మోర్ దాన్ వన్ ఏ పదమైనా చెప్తున్నప్పుడు Correct, దానికి correct, సంబంధించినవి అప్పుడు correct. చా వస్తుంది. సో ఇవన్నీ కూడా అయినటువంటి రాముడు అడవికి వెళ్ళాడు, శివధనుర్భంగం చేశాడు, ఇంకేదైనా చెప్తుంటే అంటే చా ఓన్లీ ఆప్షనలా లేదా కంపల్సరీనా? ఆప్షనల్ పెట్టాలండి, చా పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. అంటే రాసేటప్పుడు వాక్యంలో మీకు దీంట్లో మామూలుగా ఉండకపోవచ్చు, పద్యాల్లో కనిపించకపోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ పద్యాలు వస్తాయి. మీరు కొంత పాఠం విన్న తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని డౌట్స్ వాటంతట అవే క్లారిఫై అయిపోతూ ఉంటాయి. కాస్త వెయిట్ చెయ్యాలి. ఫస్ట్ లెసన్ లో నేను ఊరికే చెప్పిన కొంచెం దాంట్లోంచే వెంటనే డౌట్లు రాకూడదు. అట్లా ఎందుకు అంటున్నానంటే ఆటోమేటిక్ గా కొంచెం వన్ లెసన్ దాటి ముందరకెళ్ళంగానే ఆటోమేటిక్ గా కొన్ని వాటంతట అవే క్లియర్ అయిపోతాయి. ప్రయోగం చూస్తాం కాబట్టి. సారీ ఎందుకు సార్, దానికి ఆ ఉత్సాహం అలా ఉంటుంది. ఏదో ఒకటి తెలిసింది కదా, రెండో తెలుసుకుందాం అని ఉంటుంది అంతే. బట్ కొంచెం వెయిట్ చేస్తే మనకే కొన్ని తీరుతాయి. రైట్. నాలుగో దాంట్లో ఆమ్లకాని కదా విశేషం. విశేషం ఆమలకాని అంటే ఉసిరికాయలు, ఆమ్లాని అంటే పులుపుగా ఉన్నవి అని అర్థం. ఓకే. సో మేడం, అన్ని విశేష్యాలు నామవాచకాలు, కానీ అన్ని నామవాచకాలు విశేష్యాలు కాదు అనొచ్చా? కాకపోవచ్చు. కరెక్ట్, అవ్వచ్చు. ప్రతి ఒక వాక్యంలోనో ఒక వాక్యమే తీసుకుందాం, మనకు పేరా వరకు ఎందుకు గాని. ఒక వాక్యంలో నామవాచకాలు, క్రియాపదాలు, లేకపోతే ఇంకేమిటో చాలా మన క్రియా విశేషణాలు చాలా వాడచ్చు, మనం సర్వనామాలు అన్ని వాడచ్చు. కానీ విశేష్యము అని ఎప్పుడు అంటామంటే ఒక నామవాచకాన్ని విశేషణంతో కలిపి వాడినప్పుడు విశేష్యము అంటాం. రైట్. సో ఇప్పుడు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఫైనల్ స్టేట్మెంట్. యాక్చువల్ గా బాగా దాన్ని ఫ్రేమ్ చేశారు. అన్ని నామవాచకాలు విశేష్యాలు అవ్వాల్సిన పని లేదు వాక్యంలో, బట్ విశేష్యాలన్నీ మాత్రం నామవాచకాలు. ఓకే, రైట్. విశేషం కాని నామవాచకం ఏదైనా చెప్పండి. విశేషం కాని నామవాచకం ఏదైనా చెప్పండి. ఇప్పుడు భగవద్గీత అని ఉంది కదా, అది దానికి విశేషణం లేదు కాబట్టి అది నామవాచకమే. ఇప్పుడు శ్లోకంలో ఇప్పుడు లైన్ లో భగవద్గీతాయాం ఉత్తమ విచారాహ సంతి, దాంట్లో విచారాహకి విశేషణం ఉంది కాబట్టి విచారాహ అనేది విశేష్యము అయింది. కానీ భగవద్గీతకి విశేషణం ఇవ్వలేదు వాళ్ళు, కాబట్టి భగవద్గీత ఓన్లీ నామవాచకమే అయింది. విశేషం కాదు, విశేషం కాలేదు, ఎందుకంటే దాన్ని విశేషించి చెప్పలేదు కదండి, అందుకని అది విశేషం కాదు. విచారాలని విశేషించి చెప్పారు కాబట్టి అది విశేషం అయింది. రైట్, రైట్. సో మొన్న చాటు శ్లోకం చెప్పుకున్నాం. ఈ రోజు సమస్య అని ఒకటి ఉంది, అందరినీ మ్యూట్ చేస్తున్నానండి. అంటే విశేషం లేకుండా చెప్తే నామవాచకం అవుతుంది, విశేషం ఉంటే విశేషం అవుతుంది. అది విశేషణం ఉంటే దేనికైతే విశేషణాన్ని పెట్టామో ఆ నామవాచకము విశేష్యము అవుతుంది. విశేషణము లేకపోతే ఆ పదం ఓన్లీ నామవాచకం కిందకే ఉంటుంది. క్లియర్? ఓకే, వెరీ క్లియర్. రైట్. సో మనము సమస్య వ్యావహారిక శబ్దాలు మీరు చదువుకోవాలి, మనం ఏం పట్టించుకోలేము దాని గురించి. చాటు శ్లోకం మనం చెప్పుకున్నాం, చక్కటి చాటు శ్లోకం అది. నెక్స్ట్ సమస్యలు అంటే ఏమిటండి? మామూలుగాను మనకి సొల్యూషన్ కనుక్కునేవి సమస్యలు, అంతే కదా. దేనికైతే మనం ప్రాబ్లం ఉంటే, సమస్య అంటే ప్రాబ్లమే కదా ఇంగ్లీష్ లో. సో దేనికైతే సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తామో అది ప్రాబ్లం. అది ప్రాబ్లం అని ఎందుకన్నాము? అది ఫస్ట్ మనకు అర్థం కాదు కాబట్టి. తర్వాత మనం కూర్చుని దాన్ని ఏదో సాధించేసరికి అది ఏమవుతుంది, అది కాస్త తీరిపోతుంది. సో బేసిక్ గా చూడంగానే ఏమిటిది అనిపిస్తుంది అనమాట. ఏదో సంబంధం లేదు దీనికి, ఏదేదో చెప్పేశారో, అసంబద్ధంగా ఉంది అనే మాట అంటాం కదా, అలా అన్నమాట. సో దాన్ని చూడంగానే ఏం అర్థం కాదు, ఫస్ట్ ఏమిటేమిటో చెప్పేశారు అనిపిస్తుంది. బట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మళ్ళీ చదివితే ఇంకొక వాక్యం చదివితేనో, ఇప్పుడు మనం జరుగుతున్న పరిస్థితి అదే అనమాట. ఇక పూర్తిగా పాఠం అవ్వలేదు, మనకి 100 డౌట్లు వచ్చాయి చూసారు. పాఠం మొత్తం వింటే కొన్ని డౌట్లు లేవు, కనీసం దాంట్లో 100లో 90 డౌట్లు క్లారిఫై అయిపోతాయి. అలాంటిది అనమాట సమస్య కూడా. ఓకే. సో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, శ్లోకంలో జనరల్ గా తెలుగులో కూడా సమస్యాపూర్ణం అని ఉంటుంది కదండి, ఒక వాక్యం ఏదో ఇస్తారు. అష్టావధానంలో ఉంటుంది, అవధానాల్లో ఉంటుంది, బేసిక్ అవధాన ప్రక్రియలో ఎక్కువ కనబడుతుంది. సో ఒక వాక్యం ఇచ్చి దాన్ని మీరు
ఏదో ఎలాగ చెప్తారు, ఈ కండిషన్ లో చెప్పండి. మనకి తెనాలి రామకృష్ణ సినిమాలో కూడా వాళ్ళు చూపిస్తారు కదా కదా. సో ఈ వాక్యం చూస్తేనేమో దానికి దీనికి సంబంధం ఉండదు. బట్ ఆ సందర్భాన్ని వివరిస్తూ ఈ వాక్యంతో పూర్తి చేయాలి పద్యం అంటారు. రైట్. సో అలాంటిది వాళ్ళు ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఒక వాక్యం చదివినప్పుడు ఇదేమిటిది అసలు అర్థం ఇది కావట్లేదు అనిపిస్తుంది. బట్ దాంట్లోనే ఆ శ్లోకంలో రెండో వాక్యం చదివేసరికి మనకి ఓహో ఎందుకు వచ్చిందా అని అర్థమవుతుంది. అలాంటి వాటిని సమస్యలు అని అన్నారు. పరిచయ దీంట్లో కొన్ని చాటు శ్లోకాలు, కొన్ని సమస్యలు భలే ఉంటాయి. కొన్ని ఓకేగా అనిపిస్తాయి. కొన్ని మాత్రం భలే ఉందే అనే ఫీలింగ్ వస్తుంది. సరే, దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ వాక్యం ఏమి ఇచ్చారు? వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి అని ఇచ్చారు. ఫస్ట్ వాక్యం అన్నమాట శ్లోకంలో. వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి. ముందు దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. పదవి భాగం చెప్తే వర్షస్య ఏకం దినం, వర్షస్య ఏకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి. వర్షస్య సంవత్సరంలో ఒక దినము, ఒక రోజున, ఏకం దినం ఒక రోజున, గౌరీ పార్వతీదేవి పతివక్త్రం, వక్త్రం అంటే ముఖము, పతి అంటే భర్త ముఖమును నా పశ్యతి చూడదు. ఇదేమిటంటే వాళ్ళిద్దరు ఎప్పుడు అర్ధనారీశ్వరులు అంటారు, మొహం చూడకపోవడం ఏంటనేది మనకు డౌట్ వస్తుంది. అర్థం లేదు అని. కానీ మనకు తెలుసుగా, మొన్నే చేసుకున్నాం పండగ. దానికి ఆన్సర్ కింద చెప్తున్నారు. భాద్ర శుక్ల చతుర్థ్యాం తు చంద్ర దర్శన శంకయ. నేనే శాపం ఇచ్చాను, ఈ శాపానికి నేనెక్కడ మళ్ళీ లోపడాల్సి వస్తుందో అని. భాద్ర శుక్ల చతుర్థ్యాం మనం చదువుకున్నాక సంకల్పం కూడా చెప్పుకున్నాం కదా. వర్షే ప్రయుక్తే అనుకుంటూ చదువుకుంటాం కదా. భాద్రపద శుక్ల చతుర్థ్యాంతు ఆ ఒక్క రోజున మాత్రము చంద్ర దర్శన శంకయ. ఎక్కడ చంద్రుని చూస్తానా, ఆయన మొహం కేసు చూస్తే అని ఆయన మొహమే చూడదు శివుడు. ఎందుకు? శివుడు పైన చంద్రుడిని ధరించి ఉంటాడు కాబట్టి. సో అదనమాట. మరి ఇది పరీక్షలో ఇస్తే ఎలా రాయాలండి? ఏమి చేయక వాళ్ళు రెండు ఇస్తారు. ఇలా మధ్యలో తెలుగు వాక్యం ఇచ్చి ఇవ్వరు కదా. వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం నపశ్యతి భాద్ర శుక్ల చతుర్థ్యాంతు చంద్ర దర్శన శంకయ అని మొత్తం ఇస్తారు. మీరేమి చెయ్యక్కర్లా. పైన సంవత్సరంలో ఒక రోజు అనే వాక్యము, కింద భాద్రపద శుక్ల చతుర్థి, ఆ రెండు కలిపి రాసేస్తే తాత్పర్యం సరిపోతుంది. అంతకుమించి మీరేం చెయ్యక్కర్లా. రైట్, మీరు రాయాల్సింది అది. సో అది సమస్య. నెక్స్ట్ సుభాషితాలు. ఫస్ట్ సుభాషితం చూడండి. పదచ్ఛేదం చేయక్కర్లేదా? ఏమి చేయక్కర్లే. మీరు వాళ్ళ సమస్యకైతే ఏమీ చేయక్కర్లేదు. సమస్యకి వాళ్ళు యాజ్ గా శ్లోకం ఇస్తారు, మీరు దాని తాత్పర్యం రాస్తే సరిపోతుంది, దాని మీనింగ్ రాస్తే సరిపోతుంది. సుభాషితం చూడండి. ఆశాయా ఏ దాసాస్తే దాసా సర్వలోకస్య ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోక. ఆశాయా ఏ దాసాస్తే దాసా సర్వలోకస్య ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోకః. పదవి భాగం వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ మనం చెప్పుకుంటాము. ఆశాయాహ అంటే అది విసర్గ లోపం అంటారు, దాని తర్వాత చదువుకుంటారు. ఆశాయాహ ఏ దాసాహ తే దాసాహ సర్వలోకస్య. ఆ దాసాహ సర్వలోకస్య కూడా విసర్గ సా కింద మారుతూ ఉంటుంది. అదొక నియమం అన్నమాట. లోపం అవడం ఒక నియమము, సా కింద రావడం ఒక నియమము. కొన్ని చోట్ల ఓ కింద మారుతూ ఉంటుంది, కొన్ని చోట్ల అసలు రా కింద కూడా మారుతూ ఉంటుంది. విసర్గలు 4 రకాలుగా మారుతూ ఉంటుంది అని తర్వాత చెప్తారు వాళ్ళు మీకు. దాని డీటెయిల్స్ గా ఎప్పుడెప్పుడు అలా మారుతుంది అనేది 3వ లెవెల్లో చదువుకుంటారు. నెక్స్ట్ లైన్ లో ఆశ, మిగతావన్నీ మామూలుగానే ఉన్నాయి. ఏషాం దాసి తేషాం దాసాయతే లోక. ముందు మామూలుగా చెప్పిన ఆశాయాహ అంటే ఆశ యొక్క, ఆశకు లేకపోతే, ఎవరైతే దాసాహ దాసులవుతారో అంటే లొంగిపోతారో, ఆశకి ఎవరైతే లొంగిపోతారో వారు సర్వలోకస్య దాసాహ. నువ్వు ఆశకి లోబడ్డావు అంటే, లొంగిపోయావు అంటే మొత్తం లోకానికి అంతటికీ కూడా నువ్వు లొంగిపోయినట్టే, దాసుడు అయిపోయినట్టే. అంటే ఏంటి? మనకు ఆశ ఉంది అంటే మనం దానికి లొంగిపోయాం. మనకు బాగా ఆశ ఉంటే మనం లొంగిపోయినట్లే. సో ఈ ఆశని కారణంగా చేసుకుని మన మీద పెత్తనం, మనల్ని సప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు? వీడికి ఇంత డబ్బులు ఇస్తేనో, లేకపోతే ఇంత బంగారం, ఏదో రకమైన ఆశ, ఇంత బంగారం ఇస్తే, లేకపోతే వీడికి కావాల్సింది ఇదేదో చేస్తే వీడు మనం చెప్పిన మాట చెప్పిన పని చేస్తాడు అని. అంటే మనం వాళ్ళకి దాసులమైనట్టేగా. సో ఎవరైతే ఆశకు ఆశాయాహ దాసాహ భవంతి,
ఎవరైతే ఆశకు దాసులవుతారో తే సర్వలోకస్య దాసాహ భవంతి, వారు లోకానికి అంతటికీ కూడా దాసులైపోతారు. ఆశ ఏషాం దాసి, ఆశ, ఆశ గనక ఎవరికైతే అంటే కంట్రోల్లో పెట్టామో, మనం గనక ఆశను కంట్రోల్లో పెడితే అంటే ఆశ ఎవరికైతే దాసి అవుతుందో, అంటే ఎవరి అదుపులో అయితే ఆశ ఉంటుందో తేషాం దాసాయతే లోక, వారికి లోకం అంతా దాసోహం అంటుంది. దాసోహం అంటే ఎనడాని అర్థం దాసహ అహం, నేను నీ దాసుణ్ణి అని చెప్పడం దాసోహం అనే పదానికి అర్థం. రైట్? సో మనం గనక ఎవరైతే ఆశను అదుపులో పెట్టుకుంటారో వాడి చేత నువ్వు ఏ పని చేయించలేవు, వాడికి ఏ ఆశ చూపించి నువ్వు ఏమీ చేయించలేవు వాడి చేత. వాడి కాళ్ళ దగ్గరికి రావాల్సిందే చచ్చినట్టు. అదే మనం ఆశకి లొంగిపోతే వాళ్ళ కాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. సో ఎవరైతే ఆశకు దాసులు అవుతారో వారు లోకానికి అంతటికీ దాసులు అవుతారు. ఎవరికైతే ఆశే దాసిగా ఉంటుందో లోకం అంతా వాళ్ళకే దాసోహం ఉంటుంది. సో అదనమాట దీనికి అర్థము. ఏ ఆశయాః దాసాః తే సర్వలోకస్య దాసాః, ఏషాం ఆశా ఏవ దాసి తేషాం లోకః దాసాయతే. దాసాయతే అంటే దాసిగా ఉంటుంది, లోకః దాసుడిగా ఉంటుంది, లోకమంతా కూడా దాసోహం అంటుంది అని చెప్పడం అని దానికి. రైట్? క్వశ్చన్ మేడం, చెప్పండి. సమస్యాపురంలో తాత్పర్యం తెలుగులో రాయాలా సంస్కృతంలో రాయాలా? తెలుగులోనే రాయాలండి, మీ పుస్తకంలో తెలుగులో ఉంది కాబట్టి తెలుగులోనే రాయాలి. ఓకే, రైట్? రైట్. మేడం దాసాయతే పదం గురించి ఒకసారి చెప్పరా? దాసాయతే అన్నది డెఫినెట్ గా ఒకసారి చెప్తాను. చెప్తారా? ఇప్పుడు ఊరికే చెప్తాను, దానికి సంబంధించింది నేను మీకు పంపిస్తాను కూడా మెసేజ్. దాసాయతే అనేది ఎట్లా వచ్చింది అంటే ఒక ప్రత్యయం ఉంటుందండి, క్యంగ్ అని ఒక ప్రత్యయం ఉంది. అది ఎలా చేస్తుందంటే బికమ్స్ లైక్ ఆర్ యాక్ట్స్ లైక్ అనే మీనింగ్ ఇస్తుంది. ఆ పదము యాడ్ అవటం వల్ల, ఆ ప్రత్యయం యాడ్ అవటం వల్ల. దాస అనే పదానికి కానీ ఇలా రకరకాల పదాలకి అది ఎందుకు వచ్చింది మిగతాదంతా అనవసరం. అప్పుడు ఏమవుతుందంటే ఇది వాడినప్పుడు దానిలాగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో క్యంగ్ అనేది దాస వాడినప్పుడు దాసాయతే అని వచ్చింది. అంటే ఏంటి? దాసీలాగా ప్రవర్తిస్తుంది. ఇట్ బికమ్స్ లైక్ ఏ స్లేవ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఆర్ బికమ్స్ లైక్ అనే మీనింగ్ ఇస్తుంది. ఏది? క్యంగ్ అనేటటువంటి ఒక ప్రత్యయం. సో ఇలాంటివి తర్వాత కూడా దీంట్లోనూ వస్తాయి. ఐ గెస్ ప్రవేశాలు రాలేదు, వస్తాయి. కృష్ణైక తరుణాయతే అనే ఒక పదం ఉంటుంది. ఇట్లాంటి మాటలు వస్తాయి కొన్ని. సో వాటన్నిటికీ కూడా ఇవలాగా అంటే ఇవ ఆచరతి, బికమ్స్ లైక్ అంటే యాక్ట్స్ లైక్ అంటే ఇవ ఆచరతి, దాసి ఇవ ఆచరతి. ఆ ఇవ ఆచరతి అనేటటువంటి రకంగా ఏదైతే ఉందో దానికి క్యంగ్ అనే ప్రత్యయం యాడ్ చేయటం వల్ల ఆ పర్టికులర్ పదానికి ఆ రకమైన మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ రెండో సుభాషితం. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాః హి సాధవః, తీర్థం ఫలతి కాలేన సద్య సాధు సమాగమః. మళ్ళీ చదువుతున్నా. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాః హి సాధవః, తీర్థం ఫలతి కాలేన సద్య సాధు సమాగమః. దీంట్లో మీకు ఎక్కడా కూడా పదవి భాగం అన్ని సెపరేట్ గానే ఉన్నాయండి. అలా అని ఈ పద్యం ఇచ్చి పదవి భాగం రాయమంటే అన్ని సెపరేట్ గా ఉన్నాయని రాయకండి. మొత్తం రాయాల్సిందే కింద వాళ్ళు రాసినట్లు. అవి చూసాం, ఆ పేపర్లు కూడా చూసాం మేము, అందుకని చెప్తున్నా విడివిడిగా రాయాల్సిందే. ఓకే, ఏం చెప్తున్నారు? సాధూనాం అంటే సత్పురుషుల యొక్క, షష్ఠీ విభక్తిలో వస్తుంది, సత్పురుషుల యొక్క దర్శనం, వారి యొక్క దర్శనం ఏదైతే ఉందో పుణ్యం, చాలా పుణ్యప్రదమైనది. ఓకే, సాధవ, ఈ సాధువులు సత్పురుషులు అందరూ కూడా తీర్థభూతాః హి, హి అంటే ఇండీడ్ నిజంగానే సాధువులందరూ కూడా తీర్థభూతాః అంటే తీర్థం అంటే మనం తాగే తీర్థం కాదండి, అకాల ఉచ్చారణం అని కూడా చదివే తాగే తీర్థం కాదు. తీర్థం అంటే పుణ్యక్షేత్రము అని అర్థం. తీర్థయాత్రలు అంటాంగా మనం. తీర్థయాత్రలు అంటే ఏంటి? పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం. సో పుణ్యక్షేత్రాల వంటి వారుట ఎవరు? సాధువులు. తీర్థభూతాః పుణ్యక్షేత్రముల వంటి వారు. ఇంకా తీర్థం ఫలతి కాలేన, తీర్థం కాలేన ఫలతి. తీర్థం అంటే పుణ్యక్షేత్ర దర్శనం ఏదైతే ఉందో, ఇవాళ మీరు చిలుకూరు బాలాజీ చేస్తూ ఉంటారు కదండి. ఫస్ట్ వెళ్ళి ప్రదక్షిణ చేసేస్తారు, మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రతి చోట దండం పెట్టుకుంటాం. అయ్యా లేకపోతే అమ్మ ఇది చెయ్యి, మాకు ఇది దండం పెట్టుకుంటాం, ఇట్లా వస్తే మాకు ఇలా వస్తాం, ఏదో మొక్కుకుంటాం.
సో ఒకసారి తీర్థ క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే మనశ్శాంతి ఒకటి ఇమీడియట్ గా వస్తుంది. బట్ మనకేమన్నా కోరికలు తీరాల్సినవి కాలక్రమేణా తీరతాయి. ఫలతి అంటే ఫలించటం. అంటే తీర్థం అనేది అంటే తీర్థక్షేత్ర దర్శనం ఏదైతే ఉందో పుణ్యక్షేత్ర దర్శనం అనేది కాలక్రమేణా ఫలిస్తుంది. అంటే తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఫలితం అనేది తర్వాత వస్తుంది. కానీ సాధు సమాగమం అంటే కలయిక. సాధువుల్ని కలవటం అనేది సద్య ఫలతి. ఆ ఫలతి అనేది దీనికి కూడా అప్లై అవుతుంది ఆ క్రియాపదం. సద్య అంటే ఇమీడియట్లీ, వెంటనే, తొందరగా, ఇలాంటి చాలా మీనింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వెంటనే ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుంది చూడండి. మనం ఎవరినైనా మంచి వాళ్ళని చాలా అంటే పుణ్యాత్ములని కలిసి వచ్చినప్పుడు చక్కటి మంచి వాళ్ళతోటి, మన ఇప్పుడు పుణ్యాత్ములు అంటే గడ్డాలు గుబ్బీసాలు పెంచుకుని సాధువులు, మనం కాషాయ వస్త్రం అక్కర్లా, మనకి తెలిసిన సర్కిల్లోనే కొంతమందితో మాట్లాడితే మనకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. తర్వాత కూడా ఏమిటో తెలియదు, ఒక రకమైన బేచైని అంటారు చూడండి, ఒక రకమైన ఇదేదో కనిపిస్తూ ఉంటుంది లోపల. ఏమిట్రా బాబు ఇలా ఉంది, మనసంతా చికాగ్గా ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ కొంతమందిని కలిస్తే ఫస్ట్ టైం కలిసినా సరే ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది. మాట్లాడేది కూడా పెద్దగా ఏముండదు, కానీ ఒక రకమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఈ సాధువులు అనే వాళ్ళ లక్షణం అది బేసిక్ గా. వాళ్ళకి చాలా మంచి వాళ్ళు, మంచి గుణాలు ఉన్న వాళ్ళు, ఎటువంటి ఫలాపేక్ష లేనివారు, చక్కటి మనసు గలవారు. కాబట్టి వాళ్ళని కలవగానే మనకు ఒక రకమైన శాంతి ఇమీడియట్ గా కలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ సద్య ఫలతి. ఇంకా మనం మాట్లాడామనుకోండి, మనకి సమస్యలు ఉన్నాయని మనకి ఎద్దేవా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుని మాట్లాడితే మన ముందర ఏదో చెప్పినా వెనక్కి వెళ్ళి నవ్వుతారు. కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మన సమస్యకి పరిష్కారాన్ని చూపించే వాళ్ళు, అలాంటి సహృదయంతో అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనసుకి ఊరట కలుగుతుంది. అంటే ఇమీడియట్ గా కలుగుతుంది. అమ్మ నీతో మాట్లాడాను, మన తేలిగ్గా ఉంది అంటాం మనం. సో సాధు సమాగమం అనేది అలా ఇమీడియట్ గా ఫలిస్తుంది. ఇంకా పుణ్యక్షేత్ర దర్శనంకి వెళ్ళి అక్కడ కూర్చొని మనం మాట్లాడలేం కదా, దేవుడికి చెప్పుకుని వస్తాం, అది కరెక్టే. సో అందుకని ఏం చెప్తున్నారంటే సాధువుల సమాగమం అనేది తొందరగా ఫలిస్తుంది. తీర్థక్షేత్ర దర్శనం వాళ్ళు కూడా అలాంటి వాళ్లే. ఇంకా ఇది కాలక్రమేణా ఫలిస్తుంది, కానీ సాధు సమాగమం ఇమీడియట్ గా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. క్లియర్? ఎస్. కాలేన అంటే తృతీయేనండి అది. ఎస్ ఎస్. కాలహ అనే శబ్దానికి కాలేన అంటే కాలక్రమేణ అని అర్థం. మనం తెలుగులో వాడతామా కాలక్రమేణ అని? అది తెలుగు మాట కాదు, సంస్కృత మాటే. ఓకే, కాలేన అంటే కాలక్రమేణ అని అర్థం అన్నమాట. అంటే కాలంతో సమస్యలు మాసిపోతాయి అంటామా మనం? కాలంతో అని వాడుతున్నాం, అదే కాలేన. కాలంతో పాటు అంటే ఏంటి? ఆ టైం ప్రకారంగా ఆ కాలం గడుస్తున్న కొద్దీ అని అర్థం. అది రైట్. సరే, పద సంగ్రహాలో డీప్ గా ప్రస్తుతం వెళ్ళి తెలుసుకోవడం వరకే ఇప్పుడు చేయగలిగింది మనము. ఎందుకు పద సంగ్రహ ఇచ్చారనేది చెప్తాను. ప్రతి పాఠంలో కూడా మీకు పద సంగ్రహ అని చెప్పి ఒక 4 ధాతువులు, అలాగే 4, 5 దాన్ని బట్టి ఇచ్చి ఏం చేస్తారంటే దానికి ధాతుకి అర్థము చెప్తున్నారు. 9 రకాల రూపాలు చెప్తారండి. 9 రకాల రూపాలు ఊరికే ఏమిటో చెప్తాను నేను. చూడండి, నెంబర్ 1 పఠతి అని ఇచ్చారు. ఈ రూపం మీకు తెలుసు కదా, వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనం, ప్రెజెంట్ టెన్స్. రెండోది పఠ్యతే అన్నారు. ఇది ఇప్పుడు చదువుకుంటారు మీరు. ఇది ఇప్పుడు మీరు చదువుకుంటారు. అంటే ఇప్పుడంటే 5th లెసన్ నుంచి చదువుతారు. దాన్ని కర్మణి ప్రయోగం అంటారు. పఠతి ఎలాగో, పఠతి అంటే ఏంటి? చదువుతున్నాడు ఆరు చదువుతున్నది కదా. పఠ్యతే అంటే చదవబడుతున్నది అని అర్థం. ఓకే, ఈజ్ రెడ్ అని చెప్పడం పఠ్యతే అన్నమాట. సో ఆ రూపం 5th లెసన్ నుంచి చదువుకుంటారు. నెక్స్ట్ మూడోది అంటే దాన్ని ఏమంటాము? ఫస్ట్ పఠతి వర్తమాన కర్తరి వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనం అయితే, పఠ్యతే అనేది కర్మణి వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనం. అది ఇంకా మీకు రాలేదు, వస్తుంది. పఠిష్యతి మీకు తెలుసు, భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలంలో ప్రథమ పురుష ఏకవచనము మన కర్తరి ప్రయోగమే. అంటే మీరు చదువుకున్నదే, మీరు ప్రవేశాలు చదువుకున్నది. నెక్స్ట్ అది నాలుగో రూపము పఠితవ్యం పఠనీయం అని ఇచ్చారు. వాటిని తవ్యత్, పఠితవ్యం అంటే తవ్యత్ అని, పఠనీయం అంటే అనీయర్ అని 2 ప్రత్యయాలు. వాటిని ఏమంటారు? విద్యార్థకము అంటే కంపల్సరీ చేయవలసిందే అని చెప్పే అర్థాల్లో వాడే ప్రత్యయాలు. అవి ఇక్కడే చదువుతారు. పరిచయాలు లాస్ట్ లోకి వస్తాయి. అవి కర్మణిలో వాడతారు, అవి చదువుకుంటారు.
ఫిఫ్త్ వన్ పఠిత పఠిత పఠితం అని ఇచ్చారు. ఎందుకు 3 ఇచ్చారు? పఠిత పుంలింగం, పఠిత స్త్రీలింగం, పఠితం నపుంసకలింగం. ఇవి కర్మణిలో భూతకాలానికి వాడే క్త అనే ప్రత్యయం యొక్క రూపాలు. కర్మణిలో భూతకాలానికి వాడే క్త అనే ప్రత్యయ రూపాలు. అది కూడా మీరు చదువుతారు. కర్మణి ప్రయోగం ఎప్పుడైతే చదవడం ఏం చేస్తామో ఒక్కొక్కటి కర్తరిలో మనం ఏం చేసాం? ప్రవేశాలు వర్తమాన కాలం చదివాము, భూతకాలం చదివాము, భవిష్యత్ కాలం చదివాము, మళ్ళీ భూతకాలానికి తవతు ప్రత్యయం చదివాం కదా. అట్లాగే ఇక్కడ కూడా అది నేర్చుకుంటారు. సో అది కూడా ఈ పరిచయాలు నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ది 6th ది పఠితవాన్ పఠితవతి. ఇది మీకు తెలుసు. తవతు ప్రత్యయ రూపాలు అవి మీకు తెలుసు. 7th ది పఠన్ పఠంతి. పఠన్ అంటే పుంలింగం, పఠంతి స్త్రీలింగం, నపుంసకలింగం కూడా ఉంటుంది దానికి. వీటిని శత్రు ప్రత్యయ రూపాలు అంటారు. ఇవి 3వ లెవెల్లో చదువుతారు. శత్రు ప్రత్యయం అంటే కంటిన్యూస్ టెన్స్ లో ఈజ్ రీడింగ్ అలా చెప్తామే మనము, అలా చెప్పేటప్పుడు వస్తుంది అది. ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సిన కథ చాలా ఉంది. అది 3వ లెవెల్లో తెలుసుకుంటారు. బట్ రూపం మాత్రం తెలుసుకోండి. దీన్ని శత్రు ప్రత్యయ రూపం అంటారు. ఆ శత్రు ప్రత్యయం అని కూడా ఇచ్చారో లేదో మీకు చూద్దాం అని కూడా చెప్పలేదు. శత్రు ప్రత్యయం అని కూడా మీకు చెప్పలేదు ఇక్కడ వాళ్ళు. బట్ రూపం ఇలా ఉందని మాత్రమే తెలుసుకోండి. ఓకే, అది ఇప్పుడు చదవండి. శత్రంత అంటే శత్రు ప్రత్యయమా? శత్రంత అని చెప్పేసి శత్రంతము అంటే శత్రు ప్రత్యయ అంత రూపములు అని అర్థం. ఓకే ఓకే, తవదంతము అంటే తవతు ప్రత్యయ అంత రూపములు, కృదంతములు అంటే కృత్ ప్రత్యయ అంత రూపములు, తింగంతములు అంటే తింగ్ ప్రత్యయ అంత రూపములు, సుబంతాలంటే సుప్పు ప్రత్యయ అంత రూపములు. వాటిని అంత సుప్పులు అంతంగా కలిగేవి సుబంతాలు. ఓకే, సో ఇప్పుడు 7th ది పఠన్ పఠంతి శత్రు ప్రత్యయాలు అన్నాము. అవి ఇప్పుడు చదవము, 3వ లెవెల్లోనే చదువుతాం. డీటెయిల్డ్ గా విత్ విభక్తులు చదువుతాం వాటి. 8వది పఠిత్వా ప్రపఠ్య అన్నారు. పఠిత్వ అనేది క్త్వా. మనకి క్త్వా ల్యప్పు ఒకే కాంటెక్స్ట్ లో వస్తాయి. ఉపసర్గ ఉంటే ల్యప్పు, లేకపోతే క్త్వా. కొన్ని ధాతువులకి ఉపసర్గలు పెడితే దాని యొక్క మీనింగ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ప్రపఠతి అనేది మనం చదవలేము కదండి, కరెక్టే. కానీ కొన్ని చోట్ల వస్తుంది అది. సో ఎక్కడైనా రాసేటప్పుడు వదతి అనేది మనం చదువుకున్నాము. ప్రవదంతి సంతహ అనేది కూడా చదువుకున్నాం కదా. ప్రవదంతి అనే మాట వస్తుంది. అంటే కూడా ఏంటి? చెప్పిందే మాట, చెప్పడమే దాని మీనింగ్. కానీ కొంచెం వినడానికి ఇంకొంచెం బాగుండేట్టుగా ప్రవదంతి అని. అలా వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఒకవేళ వస్తే అంటే ల్యప్ ఇచ్చారు. మనం ప్రపఠ్య చదవలేదు కదండి అనకండి. ఒకవేళ ప్రపఠతి అనేటటువంటి ఒక మాట వస్తే దానికి ప్రపఠ్య అనేటటువంటి ల్యప్ వస్తుంది అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశ్యం. వెరసి ఈ 8వ రూపం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన దాంట్లో త్వా ఆర్ ల్యప్. కొన్నింటికి త్వా ఉండదు. ఇప్పుడు విశతి ఉంటే మనకేముంటుంది? త్వా విసిత్వా అని వస్తుంది. కానీ విసిత్వా మనం ఎక్కడ చదవలేదు. మనం విశతి ఎంతసేపు ఉపవిశతి, ప్రవిశతి ఇలాగే చదివాం. సో వాటికి సంబంధించి ఏదో ఒక ప్రపఠ్య అక్కర్లేదు. ఇప్పుడు ఉపవిశతి విశ్ ధాతు అని ఇచ్చారనుకోండి, అక్కడ రూపంలో ల్యప్ప మీకు ఉపవిశ్య ఇవ్వచ్చు, ప్రవిశ్య ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ల్యప్ ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక ఉపసర్గ, మనకు తెలిసిన ఉపసర్గతోటి వాడచ్చు. చరతి మీరు చదివారు. చరతి అజా తృణం చరతి చదువుకున్నారు. చరతికి చరిత్వానే వస్తుంది క్త్వా. ల్యప్ రాయమంటే అది చదివాం. సంచరతి, విచరతి ఇవన్నీ ఉంటాయి. సంచర్య అని రాసుకోవచ్చు అప్పుడు దానికి. సో ఆ చెప్పే ఉద్దేశమే కానీ అక్కడ కంపల్సరీ ఇదే వస్తుందని రూల్ కాదు. ఓకే, నెక్స్ట్ ది లాస్ట్ ది తుమున్ ప్రత్యయం. పఠితుం 9వది తుమున్ ప్రత్యయం. దీంట్లో ఈ 9 రూపాల్లో మీరు ఇప్పటి వరకు చదివినది పఠతి, పఠిష్యతి, పఠితవాన్ పఠితవతి, పఠిత్వా ప్రపఠ్యాది, పఠితుం అంటే 5 రకాల రూపాలు మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. అంటే వర్తమాన లట్లకార, కర్తరిలో వర్తమాన లట్లకార ప్రథమ పురుష లట్లకారము, నెక్స్ట్ భవిష్యత్ కాలము, నెక్స్ట్ తవతు ప్రత్యయము, త్వాల్యప్పు తుమున్ రూపాలు మీరు నేర్చుకున్నారు. ఇక పఠ్యతే 2వది అండ్ 4th వన్ 4వది పఠితవ్యం పఠనీయం, పఠిత 5వది 2, 4, 5 ఇవేమో పరిచయాలు నేర్చుకుంటారు. ఓకే, పరిచయాలు నేర్చుకుంటారు. ఒక్క 7వది మాత్రం మీరు శిక్షాలోకాన్ని నేర్చుకోలేరు. ఓకే, కానీ మీరు ఏం చేయాలంటే ఈ వాక్యాలు చూసుకుంటూ, ఈ పదాలు చూసుకుంటూ ఉండాలి. ప్రతిదానికి వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. రూపాలు ఏమిటి అని అడగడానికి, మ్యాచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి.
ఓకే, కాబట్టి పఠంతి కూడా ఏమిటి రూపాలు అంటే శత్రు ప్రత్యయ రూపాలు అని తెలుసుకోండి. అవి మీకు రావు కాబట్టి ఇప్పుడు ఇక్కడ శత్రు ప్రత్యయాలు, శత్రంతములు లేకపోతే మిగతావన్నీ పరిచయ సిలబస్ అయ్యేసరికి మిగతావన్నీ కూడా తెలిసిపోతాయి మీకు. ఇది ఒకటే తెలియదు. బట్ అదొకటి శత్రంతాలు ఆరు శత్రు ప్రత్యయ రూపాలని తెలుసుకుని ఉండండి చాలు. ఒకవేళ మ్యాచింగ్ లో ఇస్తే పఠన్ అని ఇచ్చి శత్రు అని ఇచ్చారనుకో, రెండు మ్యాచ్ చేయాలి కదా మరి, అందుకు తెలుసు. రైట్. ఇకపోతే వీటిని ఎందుకు ఇచ్చారు? మీరు వాక్య ప్రయోగం చెయ్యండి, వాక్యాలు రాయడం ట్రై చేయండి అని ఇచ్చారు. మీరు నేర్చుకున్న 5 రూపాయలతో ఆల్రెడీ వాక్యాలు రాయటాలు ప్రయత్నించడం అనేది వస్తుంది. మిగతా కూడా నేర్చుకుంటారు. ఒక శత్రు ప్రత్యయం నేర్చుకోలేరు. కర్మని నేర్చుకుంటే గానీ మిగతా 3 రకాలు తెలియదు. బట్ ఎట్లా ఉంటాయి ఊరికే ఎగ్జాంపుల్ కి ఇచ్చారు చూడండి, అదే క్రియాపదాలు యూజ్ చేసి చూడండి. విజయ్ కుమార్ గారు ఏంటండి? ఇది ఇలాగా పఠన్ అనేది చెప్పినప్పుడు శత్రుపరిచయం అన్నారు కదా మేడం, అది ప్రవేశాల్లో కూడా పచన్, ఖాదన్, నమన్ ఇవన్నీ కూడా శత్రుపరిచయాలేనా మేడం? అవును, అవును, శత్రు ప్రత్యయాలు. అవేంటంటే 3 లింగాల్లో అన్ని వచనాల్లో ఉంటాయి. విభక్తులని శబ్ద రూపాలు ఉంటాయి వాటికి మొత్తం అన్ని ధాతువులకి కూడా. సో అవి శిక్షలో మీరు డీటెయిల్డ్ గా చదువుతారు. అదొకటే కాదండి, శత్రు శానచ్ అని ఉంటుంది. త్వరాల్యప్పు ఎలా అయితే ఒకటే కాంటెక్స్ట్ లో వాడతారో, శత్రు శానచ్ అనేవి రెండు కూడా ఒకటే కాంటెక్స్ట్ లో వాడతారు. ఓకే, ఆ రెండిటికి కూడా మరి శానచ్ దేనికి వస్తుంది, శత్రు దేనికి వస్తుంది, అలాంటివన్నీ మీకు ఒక చిన్న వర్తమాన కాలం అంటామా మనం, వర్తమాన అంటున్నామా, ఇక్కడ శానచ్ ఉంటుంది. అది ఎందుకు వస్తాయి అవన్నీ ఏంటంటే మీరు శిక్షాలోకి వచ్చాక చదువు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఊరికనే వాక్యాల్లో ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రయోగించారు ఆ పదాలని అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ రూపం ఎలా ఛాత్ర పఠతి, సింపుల్, మనకు తెలిసిన వాక్యం అది. రైట్. ఛాత్రేణ పఠ్యతే, ఇది ఎందుకు వచ్చిందో తర్వాత తెలిసింది. ఛాత్ర పఠతి ఏమనుకున్నాం, కర్తరి రూపము, చదువుతున్నాడు కాబట్టి విద్యార్థి చదువుతున్నాడు. ఛాత్రేణ పఠ్యతే కర్మణి, అది అంటే విద్యార్థిచే చదవబడుతున్నది. సో అది మీకు ఎక్కడొస్తుంది తర్వాత నేర్చుకుంటారు, 5th లెసన్ నుంచి నేర్చుకుంటారు. మూడవది పఠిష్యతి, మీకు తెలుసు, మాసానంతరం నెల తర్వాత చదువుతాడు వాడు విద్యార్థి, అది మీకు తెలిసిన వాక్యం. అది త్వయా పుస్తకం పఠితవ్యం ఆర్ పఠనీయం, ఇవి రెండు ఈ పరిచయాలు చదువుతారు. అంటే నీ చేత పుస్తకము చదవబడవలెను, ఖచ్చితంగా. యు మస్ట్ రీడ్ ద బుక్ మస్ట్ రెడ్ బై యు అని చెప్పటం, ప్యాసివ్ వాయిస్. కర్మణి ప్రయోగంలో దాన్ని తవ్య అని వినబడేది తవ్యత్తు ప్రత్యయం అంటారు, అనీయ అని వినబడుతున్నది అనీయర్ ప్రత్యయం అంటారు. అవి యాడ్ అవటం వల్ల డిఫరెంట్ ఫార్మ్స్ వస్తాయి. ఐదోది పఠితం ఉంది కదా, ఇవి ఎందుకు వస్తాయి అంటే ఈ కర్మణి ప్రయోగంలో భూతకాలార్థం వస్తాయి. వాళ్ళు 3 వాక్యాలు ఇచ్చారు. తేన శ్లోక పఠిత, అతని చేత శ్లోకము చదవబడుతున్నది. బికాజ్ శ్లోక పుంలింగం, పఠిత అని వస్తుంది. ఇంతవరకే తెలుసుకోండి, డీటెయిల్డ్ గా మళ్ళీ చదువుకుందాం మనం. ఊరికే అంతవరకు ఒక ఐడియా కోసమే తెలుసుకోండి. తేన గీతా పఠిత, అతని చేత గీత చదవబడుతుంది. గీత అనేది స్త్రీలింగం కాబట్టి పఠిత అని వచ్చింది. అలా కాకుండా పద్యం పఠితం అన్నారు, పద్యం నపుంసకలింగం కాబట్టి పఠితం అని వచ్చింది. సో ఎందుకు పఠితం ఇచ్చారు అంటే ఎందుకంటే మనకి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ భేదాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం కర్మణి ప్రయోగం చెప్పినప్పుడు భూతకాల అర్థంలో దీన్ని క్తా ప్రత్యయం అంటారు. ఇది వస్తుంది, డీటెయిల్డ్ గా వస్తుంది, విత్ ఎక్సర్సైజెస్ అన్ని మనం చదువుతాం. ఆరోది పఠితవాన్ పఠితవతి, మీకు తెలిసి ఇది ఛాత్ర పఠితవాన్, సీత పఠిత, ఇవి మీకు తెలిసినవే తవత ప్రత్యయ రూపాలు, దాని గురించి మనం చెప్పుకోకర్లా. నెక్స్ట్ చూడండి ఎట్లా వస్తుంది, శత్రు ప్రత్యయ రూపాలు. ఊరికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలసహ పఠన్ నిద్రాం కరోతి, అయిన వాడు ఏం చేస్తాడట, చదువుతూ నిద్రపోతాడు. అంటే వైల్ రీడింగ్, వైల్ స్టడీయింగ్ అని చెప్పడానికి వాడతారు. శత్రు ప్రత్యయ రూపాలు డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వాడడానికి అవకాశం ఉంది, అవన్నీ తర్వాత చెప్తాను. బట్ అలసహ పఠన్ నిద్రాం కరోతి, బికాజ్ అలసహ పుంలింగం, పఠన్ అని వచ్చింది. అదే కిందన సీత పఠంతి భోజనం కరోతి అని ఉన్నప్పుడు ఏమవుతుంది, సీత అనేది సీత చదువుతూ భోజనం చేస్తున్నది. సైమల్టేనియస్ గా 2 పనులు జరుగుతున్నాయి అక్కడ. చదవడం అనేది జరుగుతుంది, భోజనం చేయడం అనేది జరుగుతుంది. చేస్తున్నది ఎవరు, సీత. సీత స్త్రీలింగం కాబట్టి పఠంతి అని వచ్చింది. పైన అలసహ అనేది పుంలింగం కాబట్టి పఠన్ అని వచ్చింది. ఇవి డీటెయిల్డ్ గా తర్వాత చదువుకుంటారు.
8వది పఠిత్వా, మీకు తెలుసు కదా, అహం పఠిత్వా గచ్చామి, చదివి వెళ్తున్నాను. ప్రపఠ్య పరీక్ష అంటే బాగుగా చదివి అంటే సమ్యక్ పఠిత్వా ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రపఠ్య. ఓకే, చక్కగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షకి వెళ్తున్నాడు. ఇవి త్వాల్యప్. ఇక లాస్ట్ తుమున్, ఇది కూడా తెలుసు కదా, అలసహ పఠితం నైచ్చతి, సోమరి అయిన వాడు చదువుటకు ఇష్టపడట్లేదు. సో తుమున్, దీంట్లో మీకు ఒక్కటే రూపం ఇప్పుడు రాదు, మిగతా 3 రూపాలు నెమ్మదిగా చదువుకుంటారు, నేర్చుకుంటారు. సో ఏదైనా ధాతు తర్వాత కిందకి వాళ్ళు గమ్ ధాతువుకి ఇచ్చారు, పా ధాతువుకి ఇచ్చారు, అట్లాగే నమ్ ధాతువుకి ఇచ్చారు. ఇలా రూపాలు ఎలా వస్తాయనేది ఒక లుక్ వేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఏం తోచనప్పుడు అప్పుడే వాక్య ప్రయోగం చేయమన్నారు వాళ్ళు, బట్ కొంచెం ఫస్ట్ అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళండి. వాళ్ళు అక్కడ ఇచ్చింది కూడా అదే, కృదంతాలు అని చెప్పారు. ఇవన్నీ కూడా కృదంతాలు, కృత్ ప్రత్యయ అంతాలు అని చెప్పినట్టుగా కొన్ని ఇచ్చారు. కొన్ని ఏవేవి కృత్ప్రత్యయాలు అంటే ఏంటి? త్వాల్, యప్, తుమున్, తవతు, తా, శత్రు, తవ్యత్, అనియర్, ఇవన్నీ కృదంతాలు. ఓకే, అంటే దీంట్లో లకార రూపాలు ఉన్నది 3, ఫస్ట్ 3 లకార రూపాలు, మిగతా 6 కూడా కృత్ప్రత్యయాలతో ఉండే రూపాలు. ఓకే, అవే వాళ్ళు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, అవే వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బహువచనాలు కూడా ఉంటాయి వీటికి అని కూడా చెప్పారు. త్వయా ఇందాక త్వయా పుస్తకం పఠితవ్యం అన్నారు, పుస్తకాని అంటే పఠితవ్యాని అని రాయాలి అని చెప్తున్నారు. అవి చదువుతాం తర్వాత మనం, పుస్తకములు చదవబడవలెను అని ఖచ్చితంగా చెప్తాం. బట్ పుస్తకాని అని బహువచనం వస్తే దానికి బహువచనం రావాలని. పఠనీయాని సేమ్, పఠిత శ్లోక పఠిత అన్నాము, అదే బహువచనం అయితే శ్లోకాహ వస్తే పఠితాహ అని మారుతుందని. ఎప్పుడైతే లింగ భేదం వచ్చిందో వచన భేదం వస్తుంది, విభక్తులు కూడా వస్తాయి అన్నిటికీను. సో శ్లోకః అని పఠితః అని ఎప్పుడైతే చెప్పామో శ్లోకాహ పఠితాహ రావాలి, గీతాహ పఠితాహ, కథాహ పఠితాహ అని రావాలి. గీత అనేది మనం గీత చెప్పలేంగా, భగవద్గీత ఒకటే ఉన్నది కాబట్టి కథ తీసుకున్నారు వాళ్ళకి. కథా పఠిత అయితే కథాహ పఠితాహ వస్తుంది, పద్యం పఠితం అయితే పద్యాని పఠితాని వస్తుంది. ఇలా బహువచనాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు. ఈ పఠితవంతః పఠితవత్యః మీరు ఆల్రెడీ చదివారు, తవతు ప్రత్యయంలో చదివేశారు. పఠంతః, ఈ పఠన్ పఠంతి శత్రు ప్రత్యయానికి కూడా ఎప్పుడైతే ఏకవచనం అని చెప్పామో, పుంలింగం అన్నామో ఏకవచనం వస్తుంది, ద్వివచనం వస్తుంది, బహువచనం వస్తుంది. సో దానికి కూడా అన్ని రూపాలు ఉంటాయి. పఠన్కి పఠంతః వచ్చింది, పఠంతికి పఠంత్యః వచ్చింది. ఇవి ఎలా వచ్చాయనేది తర్వాత. ఓకేనా? సో ఈ బహువచనాలు కూడా ఉంటాయని తెలిపేందుకు మాత్రమే మీరు పద సంగ్రహంలో చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ధాతువుకి మీకు తెలిసిన 9 రూపాల్లో మీకు తెలుస్తున్న రూపాలు ఏమిటి అనేది చూసుకోవడము, మిగతా రూపాలు కూడా ఎలా ఇచ్చారు అనేది చూసుకుంటూ వెళ్ళడము. ఒక్క శత్రు ప్రత్యయం తప్ప మిగతావన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు పరిచయ సిలబస్ అయ్యేసరికి వాటికి కూడా వాక్య నిర్మాణం వచ్చేస్తుంది మీకు. కాబట్టి దాని గురించి దిగులెక్కర్లేదు. రైట్, ఇది ఫస్ట్ పాఠంలో కాబట్టి ఇలా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్పా. రెండో పాఠం నుంచి మనం అసలు టచ్ చెయ్యం, ఆ టాపిక్ టచ్ చెయ్యం. రైట్, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వరు. ఇప్పుడు గమ్ పా నమ్ ఎలా ఇచ్చారో అంతవరకే ఇస్తారు. ఓకే, అలాగే ఇస్తారు వాళ్ళు. సో అవి మీరు చదువుకుంటారు. ఓకే, ఎస్ సార్, ఎంవి రావు గారు చెప్పండి సార్. సంస్కృతంలో కర్మణి ప్రయోగం లెఫ్ట్ అండ్ రైట్ చేస్తారు, తెలుగులో చేయరు. ఎందుకు సంస్కృతంలో అంత ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు కర్మణి ప్రయోగం? తెలియదు సార్, మరి నాకు కూడా అది ఎందుకు యూజ్ చేస్తారు అనేది నాకు తెలియదు. కర్మణి ప్రయోగం ఎందుకు చెప్తారు అనేది. బట్ ఏంటండి, చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు సంస్కృతంలో. కర్మణి ప్రయోగానికి సంస్కృతంలో పెట్టింది పేరండి. సంస్కృతం మీరు ఎంత చక్కటి వాళ్ళు రాసేవాళ్ళు ఎవరు చదివినా సరే చిన్న కథల దగ్గర నుంచి కర్మణిలోనే ఉంటాయి. నేను దానికి ఎలా అర్థం చేసుకున్నానంటే, నా మనసు నేను ఎలా సరిపెట్టుకున్నాను అంటే, సరిపెట్టుకోవడం అనుకోకూడదు, నా వ్యూ, మన సిద్ధాంతం ఏమిటి, నా వ్యూ ఇది ఎంత రికార్డ్ అవ్వక్కర్లేదు కాబట్టి పాస్ చేద్దాం. రైట్, కావ్యకథ మనం ముట్టుకోము చెప్పాం కదా. ఇప్పుడు కావ్యకథ ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, చక్క తెలుగులో కూడా ఇచ్చారు కాబట్టి చదువుకోండి, ప్రాక్టీస్ అవుతుంది. ఇవి చదువుకోవడం వల్ల ఒక్కొక్క వాక్యాన్ని టాలీ చేసుకుంటున్నప్పుడు దానిలో ఒక వాక్యం చదవడం, దీంట్లో ఎట్లా ఇచ్చారు మీనింగ్ అని చదువుకుంటే మనకే ప్రాక్టీస్ అవుతుంది. సో స్టార్ట్ చేసుకోండి, నెమ్మదిగా స్టార్ట్ చేస్తే ఫైనల్ గా అంతా ఇదే కదా, క్వశ్చన్సే కదా అనుకుని పెట్టుకునే కంటే చిన్నగా మొదలు పెట్టుకోండి. తర్వాత టాపిక్ అన్వయ క్రమ. ఇక్కడ నుంచి ఈ అన్వయ క్రమం అనేది డిఫరెంట్ గా మారుతూ కోవిద వరకు వస్తుందండి.
ఏమిటి అసలు అన్వయ క్రమ అంటే? మనకి సంస్కృత కావ్యాలు, పద్య కావ్యాలు, గద్య కావ్యాలు చాలా ఉన్నాయి కదా. పద్య కావ్యాలు మనం రామాయణం చదువుదామని ఇక్కడ మనకు సంస్కృతం నేర్చుకుందామని వచ్చిన వాళ్ళలో చాలా మందికి భగవద్గీత నేర్చుకుందామను, రామాయణము భారతమో చదువుకుందామను, లేకపోతే వాల్మీకి రామాయణం చదువుదామనే ఉంటుంది అందరికీ కదా. లేకపోతే ఇంకొక శ్లోకం చదివితే అసలు ఎంతవరకు వద్దు, రోజు మనం చేసుకునే పూజలో ఉండేవి ఉన్నా తెలుసు, ఇలాంటి కోరికలతో వచ్చిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. అయితే మనకు ఉండేవన్నీ స్తోత్రాలు కావచ్చు, మన ఈ కావ్యాలు సోకాలు చెప్పుకున్నవి కావచ్చు, అన్ని పద్య భాగంలో ఉంటాయి. పద్యం అనేది ఎప్పుడూ కూడా ఒక రకమైన గ్రామర్ కి లోనై ఉంటుంది, ఆ లోబడి ఉంటుంది. అంటే ఇన్ని అక్షరాలు ఉండాలి పాదానికి, ఇన్ని ఈ ప్లేస్ లో ఇవే ఉండాలి, లేకపోతే ఈ ఏమంటారు ఈ ఈ లైన్స్ ఇన్ని లైన్స్ లోనే రాయాలి, లేకపోతే ఈ ఈ గణాలను ఉంటాయి, అవన్నీ కోవిదాలకు వచ్చి చదువుకుంటారు. వీటిల్లో అన్నిటికీ సెట్ అయి ఉండాలని పద్యాలకు సంబంధించిన గ్రామర్ వేరే ఉంటుంది. అదే గద్యం అయితే అన్ని అక్కర్లా, మనం మామూలుగా ఎంతైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. వాక్య ప్రయోగం, కర్త కర్మ క్రియలు, వాటికి సంబంధించిన గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ఎలానే రాసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ పద్యం అలా కాదు. సో దానివల్ల ఏమవుతుంది, పద్యానికి అట్లాంటి నియమాలు ఉండేసరికి ఏమవుతుంది, పద్యంలో డైరెక్ట్ గా ఏకహ బాలకహ అస్తి అని చెప్పినట్టుగా చెప్పడానికి అవదు పద్యంలో. ఆ ఏకహ బాలకహ పైన ఉండొచ్చు, అస్థి కింద లైన్ లో ఉండొచ్చు. ఓకే, అట్లాగే విశేష్యము, ఇప్పుడు విశేష భావం చదువుకున్నాం కదా మనము. విశేషణము ఒక లైన్ లో ఉండొచ్చు, విశేష్యము మరి ఇందాక అలాగా విశేషాన్ని ముందర ఉండడము అలా ఉండకపోవచ్చు. దాని తర్వాత క్రియాపదం తర్వాత రావచ్చు విశేష్యం, కింద లైన్ లో రావచ్చు. 4 లైన్ల పద్యం ఉంటే 4వ లైన్ లో విశేషం ఉండి ముందు లైన్ లో విశేషణం ఉండొచ్చు, లేదంటే వైస్ వర్సా అవ్వచ్చు. ఎందుకు ఇలా అవుతాయి? ఆ అక్షర సంఖ్యని, ఆ గురువులకు అంటే హ్రస్వ దీర్ఘాక్షరాలు, వీటికి సంబంధించిన నియమాలు ఉంటాయి. మన పద్యాలకు సంబంధించి దాన్నే ఛందస్సు అంటాం. ఆ ఛందోబద్ధంగా రాయాలి కాబట్టి పద్యాల్లో వాక్యాల్లాగా వరుసగా రైలు పెట్టిలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నట్టుగా ఉండవు, జంబుల్డ్ గా ఉంటాయి అన్ని. అంటే మన తెలుగులో ఛందస్సు చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంది, సంస్కృతంలో కూడా అంత ఎక్స్టెన్సివ్ గా ఉంటుందా? చాలా, దానికంటే ఎక్కువ ఉంటుంది. కానీ మనకు అంతా చెప్పరు కోవిదాలకు, దానికంటే ఎక్కువ ఉంటుంది. ఏమంటే సంస్కృత భాష అంటే మాతృభాష తెలుగు కూడా, కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. అవి ఉండవు ఇక్కడ, వేరే ఉంటాయి. అవి మనం 4th లెవెల్లో మాట్లాడుకుందాం, దాని గురించి ఇప్పుడు మనకు వద్దు. ఓకే, సో అలాగా ఇప్పుడు మనం మామూలుగా ఏంటి జంబుల్డ్ గా ఉండడం అంటే డైరెక్ట్ గా స్లీపర్, లేకపోతే ఫస్ట్ క్లాస్, లేకపోతే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉండవు, లేకపోతే థర్డ్ సెకండ్ ఫస్ట్ అట్లా ఉండవు. మధ్యలో స్లీపర్ రావచ్చు, ముందు ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, తర్వాత మధ్యలో అయితే సెకండ్ క్లాస్, ఎలాగైనా ఉండొచ్చు పద్యంలో. మనం అన్వయ క్రమం అంటే ఏమిటి చేస్తాం? అందుకని పద్యం ఇవ్వగానే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ప్రహేళికలు చెప్పుకున్నా, సుభాషితాలు చెప్పుకున్నా, లేకపోతే ఇప్పుడు చాటు శ్లోకమో సమస్యో ఏం చెప్పుకున్నా కూడా ఏం చేస్తున్నాం, ముందు పద విభాగం చేస్తున్నాం. కరెక్ట్, ముందు పద్యం చదివేసుకుంటున్నాం. చదువుకోగానే మనం ఏం చేస్తున్నాం, చదువుకోగానే అర్థం కాదు మనకి, అందుకని ఏం చేస్తున్నాము, పద విభాగం చేస్తున్నాం. పద విభాగం చేసినప్పుడు అప్పుడప్పుడు ఆశాయాహ, ఇందాక విసర్గ వెళ్ళిపోయింది, అక్కడ విసర్గ పెట్టుకుంటున్నాం. అంటే వాటి విభక్తుల్ని కరెక్ట్ గా, విభక్తి పరంగా వాటిని కరెక్ట్ గా విభజించుకుంటున్నాం. వరుసగా ఇచ్చిన మొత్తం పద్యాన్ని ఒక్కొక్క పదంగా విడగొట్టుకున్నాం. ఆ విడగొట్టుకునే సందర్భంలో సంధులు కూడా కలుస్తూ ఉంటాయి. దాసాస్తే అని కలిసేసినప్పుడు దాసాహ తే అని విడగొట్టుకున్నాం కదా. సో ఇలాగా ఇప్పుడు మీరు సంధులు చదువుతారు, నెక్స్ట్ సంధులు అంటే 2 పదాలు కలవటం. అలా కూడా అన్ని సెపరేట్ చేసేసాం, అన్ని సెపరేట్. మనం ఏదన్నా మనకు అన్ని కలిపేసి ఇచ్చేసేసి దాని నుంచి సెపరేట్ చేయమంటే అన్ని ఏం చేస్తాం, ఒక్కొక్కటి విడివిడిగా పెట్టుకుంటాం. ఆ సెపరేట్ ఒక్కటిగా ఉంటే అర్థం కాదు కాబట్టి ఏ రంగుకు ఆ రంగో, లేకపోతే ఏ సంబంధించినటువంటివి అక్కడ గ్రూప్ చేస్తాం. అలాగా ఏ పదాలకు ఆ పదాలు మొత్తం అంతా పద్యాన్ని విడగొట్టుకోవాలి ఫస్ట్. దట్ ఈస్ కాల్డ్ పద విభాగము. పద విభాగం చేసుకున్న తర్వాత మనకేమర్థమవుతుంది, ఏ విభక్తుల్లో ఉన్నాయి, ఏ వచనాల్లో ఉన్నాయి, లేకపోతే అవ్యయాలు ఉన్నాయా, ఇవన్నీ క్లియర్ పిక్చర్ వస్తుంది. కలిపేసి చదివినప్పుడు చిన్న చిన్న పదాలు అయితే పర్వాలేదు, పెద్ద పెద్ద పదాలు కలిసిపోయి వచ్చేసాయి అనుకోండి పద్యంలో, ఫస్ట్ అర్థం కాదు, విడగొడితే ఓహో ఇలా ఉందా అనిపిస్తుంది. వర్షస్య ఏకం అంటే అర్థం కాదు, వర్షస్య ఏకం అంటే క్లియర్ గా అర్థమైంది మనకి, రైట్. సో అట్లాగా సెపరేట్ చేసుకున్నప్పుడు మనకు క్లియర్ గా ఓకే, దీని కొంత కొంత మనకి మీనింగ్స్ కూడా కొంత అర్థమవుతూ ఉంటాయి, విభక్తులు అర్థమవుతాయి, వచనాలు అర్థమవుతాయి, లింగం అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పద విభాగం. అర్థమైన తర్వాత ఏమవుతుంది, మనకి తెలియాల్సింది
దేనికైనా భాషకి ఒకటి ఏదైనా ఏ భాషలో అయినా ఒకటి మనకి తెలియాలి అంటే దాని మీనింగ్స్ తెలియాలి, అర్థాలు తెలియాలి, ప్రతి పదానికి ఉన్న అర్థం తెలియాలి. సో మనం అన్ని విడగొట్టేసిన తర్వాత ఒక్కొక్క పదానికి మనకు అర్థం తెలుస్తుంది. అర్థం విడివిడిగా చదువుతాం, ముందర విడివిడిగా అనమాట. ఒక్కొక్క పదం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 to ఒక 10 పదాలు ఉన్నాయనుకోండి పద్యంలో, 1 to 10 విడివిడిగా ఆశాయాహ అంటే ఓహో ఆశ యొక్క అని చెప్పుకున్నాం. ఓకే తే అంటే ఓహో ఇది, ఇలాగా చెప్పుకుంటూ వస్తాం. కానీ అప్పుడు కూడా ఏమవుతుంది, మీ ప్రతి పదానికి విభక్తి అనుసారం, వచనానుసారం, లింగానుసారం దానికి అర్థం తెలుస్తోంది. తెలిసిన తర్వాత కానీ చూస్తే అన్ని ఏమిటో గజిబిజిగా ఉన్నాయి అన్ని. దాన్ని ఏం చేస్తాము, ఒక చక్కటి మీనింగ్ రావడానికి ఆ పదాలను మళ్ళీ అమరుస్తాం, ఒక లైన్లో ఒక కరెక్ట్ వేలో అమరుస్తాం, అంటే వాక్య రూపంలోకి తెస్తాం. రైట్? అక్కడ ఎక్కడో ఉంది, అక్కడ ఒక వాక్యం, ఇక్కడ ఒక పదం, ఇక్కడ ఒక పదం, అలా ఉన్నదాన్ని అన్నిటి ఏం చేస్తాం, మనకు తెలిసిన కర్త కర్మ క్రియ టైప్ లో వాక్యంలోకి తీసుకొస్తాం. ఎక్కడున్నవే మన సొంతంగా ఏమీ పెట్టట్లే, ఉన్న వాటినే అరేంజ్ చేస్తాం ఒక వాక్యంలోకి వచ్చేట్టుగా. దానిని అన్వయ క్రమము అంటాం. ఇప్పుడు పాఠం చెప్పేటప్పుడు నేను మొట్టమొదటి పాఠం చెప్పి మధ్యలో 4 చెప్పి తర్వాత 6 చెప్తే కుదరదు కదా. సో మనం అన్ని ఏం చెప్పాలి, 1 నుంచి 10 వరకు అన్నట్టుగా అన్ని లైన్ గా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆ లైన్ లోకి పెట్టుకున్న తర్వాత వాక్యం లాగా చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మరి అవతల వాళ్ళకి చెప్పాలి కదా. అందుకని వాటిని మళ్ళీ అన్వయ క్రమము అన్నాం కదా. ఫస్ట్ ఏమైంది, పద విభాగం అయింది, అన్వయ క్రమము అన్నాం, వరుసగా రాసాం వాటిని కరెక్ట్ గా పదాలన్నింటినీ తీసుకుని దానిలో ఆ అన్వయ క్రమంలో ఒక్కొక్క పదాన్ని తీసుకుని దానికి మీనింగ్ రాస్తాం మన భాషలో. దానిని అన్వయార్థము అంటాం. మన భాషలో తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిపదార్థము. ప్రతిపదానికి అర్థమే, కానీ అన్వయం వరుసలో అంటే కరెక్ట్ వరుసలో ఇస్తున్నాము కాబట్టి దాన్ని అన్వయార్థము అన్నాం. అన్వయార్థం చెప్పుకునేసరికి మనకు అసలు అంతా వచ్చేస్తుంది. కానీ మనం ఎలా రాస్తాం, ఈ పదం ఈజ్ ఈక్వల్ టు ఇది, ఈ పదం ఈజ్ ఈక్వల్ టు ఇది అని రాస్తాం. సో దాన్నంతటి మనం కలిపి మొత్తానికి సారాంశంగా చివరికి ఓవరాల్ గా ఒక చిన్న కంక్లూజన్ లా ఇచ్చిందిగా ఆ సారాంశాన్ని అన్నింటినీ రాసే దాన్ని తాత్పర్యము అంటాం. సో పద్యము అనేసరికి శ్లోకము దానికి 4 భాగాలు, పద విభాగము, అన్వయ క్రమము, అన్వయార్థము, నెక్స్ట్ ది తాత్పర్యము. ఇవి 4 భాగాలు ఉంటాయి. సో ఆ వరుసలో వెళితే మీకు ఏమవుతుందంటే క్లియర్ గా అర్థమవుతుంది. జంబుల్డ్ గా ఉన్న వాటినన్నింటినీ చివరికి మనకు వాక్యంలోకి అర్థం కావాలి కదా. పద్యాలుగా మనం పద్యాలతో మాట్లాడుకునేంత స్థాయి మనకు లేదు కదా, మనకు వాక్య రూపమే అర్థమవుతుంది. సో ఇది అన్వయ క్రమము అంటారు. పరిచయాలు ఏం చేస్తారంటే కేవలం అన్వయ క్రమం ఊరికే చెప్పేస్తారు అంతే. శిక్షా కోవిదాల్లో అన్వయ క్రమాన్ని ఎలా తీసుకొచ్చారు అనేది కూడా ఉంటుంది. దాని అన్వయ రచన ప్రక్రియ అంటారు. అది శిక్షాలు నేర్చుకో అంటే ఆ సెంటెన్స్ ఎలా తీసుకొచ్చారు మీరు, మామూలుగా మనకు అర్థమైపోతుంది, బట్ ఎట్లా తీసుకొచ్చారు అనేది అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ అది శిక్షాలు. ఇప్పుడు ఏం చేస్తారు, మీకు కొన్ని శ్లోకాలు తీసుకుంటూ వెళ్తారు. దీంట్లో మనకి రామాయణంలో శ్లోకాలు సెలెక్టెడ్ గా రామాయణం నుంచి కొన్ని శ్లోకాలు తీసుకున్నారు. తీసుకుని ఏం చేస్తారంటే ఇచ్చిన శ్లోకానికి ఫస్ట్ పద విభాగం రాస్తారు, నెక్స్ట్ అన్వయ క్రమము రాస్తారు, నెక్స్ట్ అన్వయార్థము రాస్తారు, చివరికి తాత్పర్యం రాస్తారు. ప్రతి శ్లోకానికి అలా వెళ్తుంది అనమాట ప్రొసీజర్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిందంతా వాళ్ళు కూడా అక్కడ రాసినదంతా థియరీ అంతా అదే. ఎక్కడ వరకు అంటే కూజంతం రామరామేతి వరకు అక్కడ ఇచ్చిన థియరీ అంతా అదే. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. రైట్? అయితే ఇప్పుడు రామాయణంలో ఏంటి సార్, సంస్కృతంలో కూడా తాత్పర్యం అంటారా? తాత్పర్యం అనే అంటారు. తాత్పర్యం అనేది సంస్కృత పదమే, తెలుగు పదం కాదు. తెలుగు పదం కాదు. తెలుగులో చాలా మాటలు మనకు తెలుగుగానే మన మాటలు తీసుకున్నారు అనిపిస్తుంది, అక్కడ మాటలు మనం తీసుకున్నాం. నపుంసకలింగమా? ఏంటండి? నపుంసకలింగమా తాత్పర్యం? నపుంసకలింగం. తాత్పర్యం వాళ్ళే ఇచ్చారు కదా, నేను చెప్పక్కర్లా, వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇవి బేసిక్ గా ఒక పద్యానికి సంబంధించి మనము చదువుకునేటటువంటి విషయాలు. సో ఇక్కడ రామాయణం నుంచి సెలెక్టెడ్ శ్లోకాలు తీసుకున్నారు కాబట్టి అది స్టార్ట్ చేసే ముందు ఏం చేశారంటే ముందు మంగళ శ్లోకం లాగా ఒక శ్లోకం నుంచి స్టార్ట్ చేశారు. దాని ముందర బిగించేసుకునే ముందర మల్లీశ్వరి గారికి ఏదో అనుమానం వచ్చింది, చెప్పండి. అనుమానం కాదండి, శ్లోకం నేను చదువుతాను మేడం. చదవండి, దాందే ఉంది, చదవండి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. గుడ్, అయిపోయిందా? ఈ శ్లోకం అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి అందరం చదువుతున్న శ్లోకమే.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆది కవి అయినటువంటి వాల్మీకి మనకి రామాయణాన్ని అందించారు కాబట్టి రామాయణ శ్లోకాలు చదువుకునే ముందర మంగళ శ్లోకం మనకి ముందర అలవాటు కాబట్టి సో ఆ మంగళాచరణం చేస్తూ వాల్మీకి నమస్కరిస్తూ బిగించేద్దామని ఆ శ్లోకం చెప్పారు. దీనికి ప్రతిపదార్థం తాత్పర్యం ఇవ్వరు, ఓన్లీ శ్లోకం వరకే. కాకపోతే ఇంతవరకు ఇది చదివేశారు, దీని మీనింగ్ ఏంటో తెలుసుకుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఎట్లా మనం ముందర ఒక్కొక్క పదానికి పద విభాగం చేసుకుందాం. కూజంతం రామ రామ ఇతి, రామేతి ఉంది కదా రెండోది, రామ ఇతి. కూజంతం రామ రామ ఇతి మధురం మధురాక్షరం ఒకటే మాట, దాన్ని సెపరేట్ చేయడానికి లేదు. ఆరుహ్య ఒకటే మాట, మిగతా అంతా ఒకటే, విడివిడిగానే ఉన్నాయి. కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఒకటే. దాంట్లో మనకు ముందు ఇంకా అన్వయక్రమం రాసే ముందర అసలు ముందు ఏమిటో అర్థం తెలిస్తే మనం అరేంజ్ చేసుకుందాం. కూజంతం అంటే ఈ రూపం ఇంకా మీకు రాలేదు, ఇందాక నేను శత్రు ప్రత్యయం అన్నానే, దాంట్లో ద్వితీయ విభక్తి రూపం వస్తుంది అనమాట. కూజంతం అంటే కూస్తున్నటువంటి, అంతవరకు అర్థం చేసుకోండి ప్రస్తుతం. రామ రామ ఇతి, రామ అంటే సంబోధన ప్రథమ వ్యక్తికి తెలుస్తోంది కదా మీకు. సో రామ రామ అని, ఇతి అంటే అని. మధురం అంటే చక్కగా తీయగా. మధురాక్షరం అంటే తీయనటువంటి అక్షరములు. తర్వాత చూద్దాం, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం మనం అంతే. మధురాక్షరం అంటే తీయనైనటువంటి పదములు అక్షరములు ఏదైనా కావచ్చు. ఆరుహ్య అంటే ఎక్కి. కవితా శాఖం, శాఖ అంటే కొమ్మ, ఇక్కడ కవితా శాఖం అంటే కవిత అనేటటువంటి కవిత్వం అనేటటువంటి కొమ్మను, శాఖం ద్వితీయ వ్యక్తి కాబట్టి కొమ్మను. వందే అంటే అహం వందే నేను నమస్కరిస్తున్నాను. వాల్మీకి కోకిలం, వాల్మీకి అనేటటువంటి కోకిలను. ఇప్పుడు మనకి ఏమర్థమైంది వీటి మొత్తం చూస్తుంటే, వాల్మీకి అనే కోకిలట కవిత్వము అనేటటువంటి కొమ్మనెక్కి రామ రామ అనేటటువంటి మధురమైన అక్షరాలను చాలా మధురంగా పాడుతోందిట. అటువంటి కోకిలకు నేను నమస్కరిస్తున్నాను. అటువంటి కోకిలకు అంటే ఎంత భావనగా ఉందో చూడండి. వాల్మీకిని ఒక కోకిలతో పోల్చి కవిత్వాన్ని ఒక కొమ్మతో ఇచ్చేసి, కోకిల వాల్మీకి అనే కోకిల అంటే కవిత్వాన్ని ఆధారంగా కొమ్మ ఎక్కి కూర్చుందంటే ఏంటండి, కోకిల కొమ్మను ఆధారంగా చేసుకుంది. అంటే వాల్మీకి రామ రామ అనడానికి అనేటటువంటి అక్షరాలు చెప్పడానికి, ఆ మాటలు తీయగా చెప్పటానికి కవిత్వాన్ని ఆధారంగా చేసుకున్నారట ఆయన. సో అట్లా ఆధారంగా చేసుకుని రామ రామ అనేటటువంటి మధురాక్షరాలని, అంటే అంత తీయనైనటువంటి మాటలని చాలా మధురంగా చెప్పటానికి చెప్తున్నటువంటి వాల్మీకి అనే కోకిలకి నా నమస్కారములు అని దీని మీనింగ్. సంస్కృతంలో దీన్నే అన్వయ క్రమము అన్నానే ఇందాక నేను, అలా చెప్పామనుకోండి. కవితా శాఖాం ఆరుహ్య, కవిత్వము అనేటటువంటి కొమ్మను ఎక్కి, కవితా శాఖాం ఆరుహ్య రామ రామ ఇతి, రామ రామ అనేటటువంటి మధురాక్షరం మధురమైన అక్షరములను, మధురం కూజంతం చాలా తీయగా కూస్తున్నటువంటి వాల్మీకి కోకిలం, వాల్మీకి అనే కోకిలను ఉద్దేశించి వందే నేను నమస్కరిస్తున్నాను. కవిత్వం అనే కొమ్మనెక్కి రామ రామ అనేటటువంటి మధురములైన అక్షరములను మధురముగా పాడుతున్నటువంటి, అదే కూస్తున్నటువంటి వాల్మీకి అనే కోకిలకు నా నమస్కారం. మామూలుగా తెలుగులో చెప్తే, సంస్కృతంలో దాన్ని ఇదే ఉన్న పదాలనే చెప్తాం. కవితా శాఖాం ఆరుహ్య రామ రామేతి మధురాక్షరం మధురం కూజంతం వాల్మీకి కోకిలం వందే. ఇలా వాక్య రూపంలో చెప్పానే. ఇప్పుడు నేను దీన్ని అన్వయ క్రమం, దీనిని అన్వయ క్రమము అన్నారు. ఇప్పుడు వాల్మీకి కోకిలకి ఏమైందంటే మిగతా అవన్నీ మధురం కూజంతం ఇవన్నీ కూడా ఏమంట, కూజంతం ఇవన్నీ కూడా విశేషణాలు అయిపోతాయి అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఊరికే చెప్తున్నా, అక్కడ మీరు రాయక్కర్ల పరీక్షలో ఏమి, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నా. కవితా శాఖాం ఆరుహ్య రామ రామేతి మధురాక్షరం మధురం కూజంతం వాల్మీకి కోకిలం వందే. ఇది వాక్య రూపంలో వచ్చింది కదా, కర్త కర్మ క్రియ, మధ్యలో విశేషణాలు ఉంటే అవి వచ్చాయి కదా. దీన్ని అన్వయ క్రమం అంటారు. ముందు పద విభాగం చేసుకున్నాము.
అన్వయ క్రమం ఇప్పుడు రాస్తాను, అన్వయార్థం అప్పుడు రాయాలి. కవితా శాఖాం ఆరుహ్య, కవిత్వం అనే కొమ్మని ఎక్కి, మా రామ రామేతి, రామ రామ అని అనేటటువంటి మధురాక్షరం, మధురమైన అక్షరములను, మధురం అంటే తీయగా, కూజంతం కూస్తున్నటువంటి వాల్మీకి కోకిలం, వాల్మీకి అనే కోకిలకు వందే నమస్కరిస్తున్నాను. ఇలా చెప్పటం అన్వయార్థం. చివరికి తాత్పర్యం వాళ్ళు రాశారు కదా, పాడుతోంది. ఇంకా కొంచెం తాత్పర్యంలో మనం కొంచెం ఎలాబొరేటెడ్ గా రాయొచ్చు. వాల్మీకి అనే కోకిల అంటే కవిత్వం అనే శాఖ ఇదంతా రాయడం. రైట్. సో ముందు మంగళాచరణం అయింది. ఇప్పుడు అసలు శ్లోకంలోకి, ఫస్ట్ శ్లోకంలోకి వెళ్తున్నాం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుత నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఫస్ట్ శ్లోకం అండి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఫస్ట్ పదవి భాగం తీసుకుందాం అనుకుంటే పాపం మీకు కష్టం ఎందుకు, ఫస్ట్ వాక్యంలో ఫస్ట్ దీంట్లోనే అని చెప్పి చాలా చిన్న పదవి భాగమే. ప్రభవో అన్న చోట ప్రభవ, ఇక్ష్వాకు వంశ ప్రభవ, రామ నామ జనై శ్రుత నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అన్ని మనకి వచ్చిన తర్వాత అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశ ప్రభవ, దీనికి నేను చెప్పక్కర్లా మీకు మీనింగ్. అసలు ఇక్ష్వాకు మహారాజు పుట్టిన వంశములో ప్రభవించిన వాడు అంటే పుట్టినవాడు. ఓకే. రామ, రాముడు అనే నామ పేరు గలవాడు. ఒక్కొక్కడానికి ఊరికే చెప్తున్నా, అన్వయం చెప్పట్లా నేను ఇంకా. జనైహి అంటే జనుల చేత, మనకు తెలిసిన మీనింగే కదా అది. శృత అనే పదం మీకు కొత్త, నెక్స్ట్ వస్తుంది అది. ఇందాక పఠితం మనం అట్లా శృత, వినబడినాడు మనకు తెలిసిన మీనింగ్. వినబడినాడు అంటే ఏమిటనేది పక్కన చూద్దాం. మనకు తెలిసిన మీనింగ్ వినబడినాడు. నియతాత్మ, నియతమైన ఆత్మ గలవాడు అంటే అర్థం ఏమిటి? చక్కగా ఇంద్రియ నిగ్రహంతో మన ఏమంటారు, ఏమని చెప్తాము, ఆత్మని స్వాధీనపరుచుకున్నామంటారే, నిగ్రహంతో తన అధీనంలో ఉంచుకున్నవాడు. తన ఆత్మని అంటే తన సోల్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు నియతాత్మ. ఓకే. మహావీర్య, గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప వీరుడు. ద్యుతిమాన్, ద్యుతి అంటే ద్యుతిహి అంటే కాంతి అని అర్థం, అంటే ప్రకాశము, కాంతివంతుడు. ద్యుతిమాన్ అంటే హూ పొజెసెస్, సో కాంతివంతుడు. ఓకే. బుద్ధిమంతుడు, బుద్ధిమాన్ ఎలా అన్నామో ద్యుతిమాన్ అంటే కాంతి కలిగిన వాడు. అలాగే ధృతి అంటే ధైర్యము, ధృతిమాన్ అంటే ధైర్యవంతుడు. ధృతి అంటే ధైర్యం, సో ధృతిమాన్ ధైర్యాన్ని కలిగిన వాడు. వశీ అంటే రోబోటుల వశీ కాదండి, వశీ అంటే ఇంద్రియములను వశపరుచుకున్నవాడు. రైట్. ఇంద్రియములను వశపరుచుకున్నవాడు వశీ అనమాట. సో ఇవన్నీ చెప్పారు. మనం చెప్పుకున్న అర్థాల ప్రకారం అన్ని పిచ్చి పిచ్చిగా లేవు. ఏమిటో ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, రాముడు అనే పేరు గలవాడు, జనుల చేత వినబడినాడు, కిందేమో పరాక్రమవంతుడు, ఇష్టం వచ్చినట్టు చెప్పేశాం. ఇప్పుడు దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్దాం అనుకుంటుంది మనకు అర్థమయ్యేది. రకరకాల గుణాలు అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, అట్లాగే లేదా దానికంటే ముందు ఇంకా చెప్పుకోవాలి, స్వాధీనంగా ఆత్మను స్వాధీనపరుచుకున్నవాడు, అలాగే ధైర్యవంతుడు, మహాపరాక్రమవంతుడు, కాంతివంతుడు, అట్లాగే ఇంద్రియ నిగ్రహము కలవాడు. అలాగే ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఎవడు? రాముడు అనే పేరు గలవాడు, జనముల చేత తెలుసుకొనబడు. ఇక్కడ శృత అంటే వినబడింది అని అనుకోకూడదు, అప్పుడు అర్థం కొంచెం మార్చుకోవాలి. జనుల చే తెలియబడుతున్నాడు అంటే జనులు అతనిని రామునిగా చెప్తున్నారు అని చెప్పడం. ఇవన్నీ ఇలా చెప్పాలి. అంటే ఏంటి? రాముడు, రామ అనే పేరుకి ఇన్ని విశేషణాలు వచ్చాయి. ఇప్పుడు విశేష భావం మీకు ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని విశేషణాలు వచ్చాయి. మహావీర్య, ఫస్ట్ నియతాత్మ, మహావీర్య, ద్యుతిమాన్, ధృతిమాన్, వశీ, ఇక్ష్వాకు వంశ ప్రభవ అయినటువంటి వాడు రామ నామ, రాముడనే పేరుతో జనైహి శృత, జనుల చేత తెలియబడుచున్నాడు. అంటే ఇన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, అతన్ని రాముడు అని జనులు పిలుస్తున్నారు అని చెప్పడం అన్నమాట. ఓకే అని చెప్పడం. సో దీనికి అన్వయ క్రమం ఎలా వచ్చింది? ముందు విశేషణాలన్నీ రాస్తాం,
నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ఇక్ష్వాకువంశ ప్రభవ రామ జనై శృత. రామ నామ జనై శృత. ఆ రాసే వాక్యమే అక్కడ ఇచ్చారు మీకు. శృతతో ఆపకుండా ఆసీత్ అని ఇచ్చారు. ఎందుకు మీకు ఇది కూడా ఇదివరకు కూడా చదువుకున్నారు, ఇప్పుడు వస్తుంది అనుకుంటా, పరిచయాలు వస్తుంది. ఆసీత్ అని ఇస్తే అంటే వీటిని శృతవాన్ అంటే లేకపోతే శృత ఇలాంటివి వచ్చినప్పుడు అవి ప్రత్యయాంత శబ్దాలు కదా, డైరెక్ట్ క్రియాపదాల కింద మనం వాడతాం కానీ వాడుక భాషలో డైరెక్ట్ గా అసలు క్రియాపదము అంటే లకార రూపాలు మాత్రమే. సో ఇక్కడ అట్లాంటివి ఏమీ లేనప్పుడు ఏం చేస్తామంటే సహ బాలక అనేస్తాం. సహ బాలక అంటే పక్కన అస్థి ఉన్నట్టు, రైట్. సో అట్లాగే ఇక్కడ కూడా ఆసీత్ అంటే ఇప్పుడు రాముడు ఇప్పుడు ప్రస్తుతం లేడు కదా, ఇది వరకు సంగతి కాబట్టి ఆసీత్ అని పెట్టుకున్నారు అక్కడ, అది క్రియాపదం అవుతుంది. ఇది ఎందుకు అక్కడ ఇచ్చారో అనేది మీకు శిక్షకు వచ్చాక తెలుసు. ఎందుకంటే అన్వయ క్రమం ఎప్పుడు కూడా ఒక పని జరిగింది, ఎలా ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇలా వస్తుందాం. సో ఆసీత్ అనేది శృత అనేది డైరెక్ట్ గా మనం ప్రస్తుతం వాడేస్తాం కానీ పఠితవాన్ పఠితవతి ఇవన్నీ యాక్చువల్గా పఠితవాన్ అంటే అర్థం అక్కడ పఠితవాన్ అస్థి అనో ఆసీత్ అనో ఏదో ఒకటి ఉండాలి పక్కన బేసికల్ గా, రాయకుండా వాడుక భాషలో వ్యావహారికంలో నడిచిపోతుంది. సో ఆసీత్ అని అందుకు రాసి ఇట్లాంటి వాడు రాముడు అనే పేరు వారు జనుల చేత వినబడి అంటే తెలియబడి ఉండెను అని చెప్ప. తెలియబడి ఉండడం అంటే జనులందరూ ఆయన రాముడు అని చెప్పి తెలుసుకున్నారు, రాముడు అనేవాడు పుట్టాడు అని చెప్ప. రైట్. శృత పక్కన ఆసీత్ ఉంటుంది మేడం. శృత పక్కన ఆసీత్ ఉంటుంది. శృత పక్కన అయితే రామో అన్న శబ్దం ఉంది కదా, రామో అన్న శబ్దం అసలు ఏ మనకి రామ విభక్తిలో ఏ రూపము కాదు కదండి. రామ అని చెప్పే కదా, దాని పద విభాగం ఎలా చెప్పుకున్నాం, రామ అన్నారు. రామో ఎందుకు అవుతుందంటే విసర్గ సంధి వల్ల అవుతుంది. అది విసర్గ అనేది ఓకారంగా మారుతోంది. పద విభాగం చేసుకున్నప్పుడు రామ అని చెప్తాం, అంత మాత్రం అది విభక్తి కాదు, ప్రథమ విభక్తి ఏకవచనంలోనే ఉంది. మహావీరకి అన్న తేడా ఉందా? ఏమి లేదండి, వీరహ అన్న అనొచ్చు, వీర్యహ అన్న అనొచ్చు, తప్పేం లేదు దాంట్లో. కాదు చిన్న డిఫరెన్స్, వీరహ అంటే డైరెక్ట్ నౌన్, వీర్యహ అంటే వీరత్వము కలిగిన వాడు వీర్య. విభక్తి ప్రథమ విభక్తి మహావీర్య, విసర్గ కాస్త ఓ కింద మారుతుంది. కర్మణి ప్రయోగమే కదా? కాదు, కర్మణినే. జనై శృత కర్మణి కాదంటున్నాను నేను, కర్మణినే. స్టార్టింగే మీకు వచ్చింది, కర్మణి తోటి వచ్చింది. చెప్తున్నాగా సంస్కృతంలో అన్ని మీకు ఎక్కడ మీరు చూస్తే చాలా చోట్ల పద్యాలు ఇంకా నెమ్మదిగా వస్తూ ఉంటాయి మీకు. చాలా పద్యాలు చూడండి, శృత తవతు ప్రత్యయ ప్రయోగాలు కనపడవు మీకు ఎక్కువగా. అంటే కర్మణి ప్రయోగం ఈజీ కూడానండి, ఈజీ కూడా కాదండి. కర్మణి ప్రయోగం ఈజీ అంటే ఈజీయే, ఎప్పుడు ఈజీ అంటే లింగం తెలిసినప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు ఎందుకు సార్ నా చేత ఇప్పుడే కర్మణి ప్రయోగం చెప్పించకండి సార్, 5వ పాఠం అప్పుడు చెప్తాను. ఇప్పటి నుంచి అది ఎందుకు మనకి, ఇప్పుడు ప్రస్తుతం రామాయణాన్ని ఎంజాయ్ చేయండి చక్కగాను. రాముడు ఎలా ఉన్నాడని చెప్తున్నారు కదా, ముందు రాముడిని చూద్దాం మనం, తర్వాత కర్మని చూద్దాం. అప్పుడు మా కర్మ కొద్ది వచ్చింది అనుకోకండి, సరిపోతుంది. రైట్. సో ఇదనమాట అండి అన్వయ క్రమం. వాళ్ళు రాశారు కదా, అన్వయ క్రమము, అన్వయార్థము, తాత్పర్యం. ఇక్కడ చిన్న ఇదేంటంటే తాత్పర్యము పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈ శ్లోకంలో అని చెప్పి మొత్తం చెప్పారు చూడండి. మీకు ఒకవేళ ఈ పద్యం ఇచ్చి వాళ్ళు పద విభాగము అన్ని రాయమని అడగచ్చు, 4 పార్ట్స్ రాయమని అడగచ్చు, ఏదైనా 2 పార్ట్స్ రాయమని అడగచ్చు, చెప్పలేం క్వశ్చన్ పేపర్ లో ఎలా ఉంటుందో. బట్ ఇది మాత్రం ఏ అడిగినా ఈ పారాగ్రాఫ్ మీరు రాయక్కర్లేదు. ఈ శ్లోకంలో అనేది కేవలం మనకు అర్థం చేసుకోవడం కోసం ఎలాబరేటెడ్ గా శ్లోకంలో ఎలా చెప్పారు అనేదే ఇచ్చారు తప్ప, తాత్పర్యం ఎక్కడ ఇంద్రియ నిగ్రహము గలవాడుతో అంతమైపోయింది, అంతవరకే శ్లోకం. ఈ కిందదంతా మీరు ఊరికినే ఎందుకు అంటే ఆ విశేషణాలన్నీ రాముడికి ఎందుకు ఇచ్చారు, నియతాత్మ అనేది ఎందుకు వచ్చింది ఆయనకి, లేకపోతే ద్యుతిమాను ధృతిమాన్ ఇలాంటి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని మాత్రమే చెప్పారు తప్ప అవంతా రాయక్కర్లేదు దీంట్లో. కాబట్టి ఊరికే చదువుకుని వదిలేయండి, జస్ట్ ఒక బ్రాకెట్స్ లా పెట్టేసుకుని చదువుకుని వదిలేసేయండి చాలు, అవేమి బట్టి పడక్క, అవి మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యక్కర్లేదు అక్కడ. రైట్. సో క్లియరా అండి ఇంతవరకు? టైం ఎంత అయింది? 6:50. ఇవాళ అవ్వలేదు లెసన్, సరే పోన్లేండి పర్వాలేదు. ఎస్ జ్యోత్స్న గారు చెప్పండి. మహోదయ, ఇప్పుడు ఈ శ్లోకం ఇస్తే మనం ఈ 4 భాగాలు రాయాలా? అన్వయ అంటే 4 అడిగితే వాళ్ళు 4 రాయాలి.
ఆహా, వాళ్ళు ఏది అడిగితే అదే రాయాలి. ఒక్కొక్కసారి 6 మార్క్స్ కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అన్ని అడుగుతారు. లేదనుకోండి పదవి భాగము అన్వయ క్రమం ఇంపార్టెంట్ కాబట్టి అన్వయ క్రమము తాత్పర్యం రాయమని అడుగుతారు. లేదంటే అన్వయ క్రమము అన్వయార్థము తాత్పర్యం ఏదో వాళ్ళు ఎలా అడుగుతారో క్వశ్చన్ పేపర్స్ చూస్తాంగా మనము, దాన్ని బట్టి ఏది అడిగితే అది రాయాలి. ఆహా, అర్థం. అనవసరంగా ధన్యవాదాలు. రాయక్కర్లేదు, టైం వేస్ట్. వాళ్ళు ఏది అడిగితే అది రాస్తే చాలు. ఓకే. రైట్? ఒక డౌట్ నాకు. చెప్పండి సార్. రోచితే గురించి ఒక డౌట్. చెప్పండి సార్. కర్మపదం ప్రథమా విభక్తిలో ఉండాలా, ద్వితీయ విభక్తిలో ఉండాలా? తరుణ్య తరుణీభ్య రోచంతే అలా అనాలా? తరుణీభ్య రోచంతే అనాలా? మొన్న కూడా ఇదే మనకి టాపిక్ నడిచింది. రోచతే మిగతా క్రియాపదాలు వేరండి. రోచతేకి వచ్చేసరికి మీకు రుచిస్తున్నాయి అని అర్థం కదా. రోచతే అంటే రుచిస్తున్నది అని అర్థం. రోచతే అంటే మీనింగ్ రుచిస్తున్నది అని అర్థం. రుచిస్తుండడం అంటే ఏంటి? నాకు రుచిస్తున్నది. ఏం రుచిస్తున్నది అనేదే కర్మపదమే ఇంపార్టెంట్ అక్కడ. రైట్? సో రుచిస్తున్నది, ఏమి రుచిస్తున్నాయి? ఆ కర్మపదానికి మామూలుగా ఏ వచనం ఉంటే ఆ రోచతేకి ఆ వచనం వస్తుంది. అయితే ఎవరికి రుచిస్తోందో ఆ కర్తృపదానికి చతుర్థి రావాలి. అంటే ఇప్పుడు మొన్న కూడా సేమ్ ఇదే జరిగింది. ఇప్పుడు పువ్వులు తరుణి అంటే యువతులకు పువ్వులు అంటే ఇష్టము. అంటే ఇష్టం అంటే చెప్పడం అంటే అర్థం ఏంటి? యువతులకు. అదే వాక్యం మనము రోచతేతో చెప్పుకుంటే యువతులకు పువ్వులు రుచిస్తున్నవి అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి? యువతులకి రుచిస్తున్నది అని చెప్తే ఏమి రుచిస్తోందో తెలియట్లేదు అక్కడ. అప్పుడు కూడా తరుణీభ్య రోచంతేనో చెప్పాలి. బట్ ఆ రోచతే చెప్పాలా, రోచంతే చెప్పాలి అనేది మాత్రం పక్కన మధ్యలో ఉన్నటువంటి కర్మపదమే డిసైడ్ చేస్తుంది. తరుణీభ్య మాత్రం రావాలి, కర్తృపదానికి మాత్రం చతుర్థియే రావాలి. కర్మపదం ఏ విభక్తిలో ఉండాలి? ప్రథమ, ద్వితీయ? ప్రథమా విభక్తిలో ఉంటుంది. ప్రథమా విభక్తి. పురుషాః తరుణీభ్యః రోచంతే, కరెక్టేనా? కరెక్టే. తరుణ్యః తరుణీభ్యః రోచంతే, కరెక్టే. ఓకే. అంటే అర్థం, దీంట్లో అర్థం సంగతి మనం పక్కన పెడితే మీరు చెప్పిన 2 వాక్యాల్లోనూ వాక్య నిర్మాణం కరెక్ట్. ఓకే. తరుణీభ్య పుష్పాణి రోచంతే, తరుణీభ్య పుష్పం రోచతే. ఓకే. నపుంసకలింగం కదా, అక్కడ తేడా తెలియట్లేదు మేడం. పుష్పం. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు ఇందాక అన్నదానికి ఇక్కడ వస్తుంది. ఈ కర్మ పదాలకు వచ్చేసరికి ఇక్కడ నపుంసకలింగంలో తెలియదు కాబట్టి కర్మణి ప్రయోగంలో ఆ లింగాలతోటే తలకాయ నొప్పి, లేకపోతే మిగతా అంతా కరెక్ట్. తెలియదండి. పుంలింగము నపుంసకలింగంలో చాలా అంటే ద్వితీయ విభక్త ప్రథమ విభక్త తెలియదు. కానీ మీరు చెప్పారు చూడండి ఇందాక, అది చూసినప్పుడు మాత్రం ఆ వాక్యంలో మీరు పుంలింగ ప్రయోగం చేశారు, పురుషాహ అని. కరెక్ట్. వారు రుచిస్తున్నారు అంటే వారు నచ్చుతున్నారు అని అర్థం. లేదు కథాహ చెప్పుకుందామా, పోనీ మరి పురుషాహ తరుణిభ్య అనే కంటే కథాహ చెప్పుకున్నాం అనుకోండి. సపోజ్ బాలకులకు కథలంటే ఇష్టము, కథలు రుచిస్తున్నవి అని చెప్పుకోవాలి. కథలు రుచిస్తున్నవి అన్నామని కథలను అని అంటలేదు కదా మనము. సో ఇక్కడ వాక్యంలో ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. అది వచ్చిన ప్రాబ్లం అది. తరుణీభ్య బాలకేభ్య కథాః రోచంతే, అక్కడ ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. రైట్? సో మిగతా లెసన్ ఇప్పుడు మొదలు పెట్టినా కూడా అనువాద పద్ధతి ఉందండి దీంట్లో. ఇంకా మీకు నెక్స్ట్ ఏమో అనువాద పద్ధతి తర్వాత సంధి అంటే ఏమిటనేది ఊరికే ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సంగ్రాహక విషయాలు ఉన్నాయి, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉంది. పర్వాలేదు, మనము మండే క్లాస్ లో చెప్పుకుందాం. వాటిని చెప్పుకుని సెకండ్ లెసన్ కూడా బిగిన్ చేసేస్తాం. అక్కడ ఎక్సర్సైజ్ పార్ట్ ఏమీ లేదు కాబట్టి వేరే సెకండ్ లెసన్ ఫస్ట్ సెషన్ లో అయిపోతే సెకండ్ లెసన్ బిగిన్ చేసేద్దాం మండే. రైట్? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. ఫస్ట్ లెసన్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి లెసన్ అయ్యాక పంపించేస్తానండి. ఎక్సర్సైజ్లు పంపిస్తూ ఉంటాను లెసన్ అయిన తర్వాత. యూజువల్ గాను 1-2 days గ్యాప్ ఇచ్చి, 2 days మినిమం గ్యాప్ ఇచ్చి దాని ఆన్సర్స్ పంపిస్తాను. సో ఆ ఎక్సర్సైజ్లు చేసుకోండి. పీడిఎఫ్లు వస్తాయి, గ్రూప్ లోనే వస్తుంది, చూసుకోండి. సరేనా మేడం? నమస్తే మేడం. అది ప్రాక్టీస్ వాట్సాప్ గ్రూప్ ఏదో ఉందని చెప్పారు కదా.
ఆ, ఫస్ట్ ఆ, క్లాస్ ఆ. అది కొంచెం జాయిన్ చేస్తారండి. మిమ్మల్ని యాడ్ చేయాలా దాంట్లోకి? అవును మేడం. నేను చేస్తానండి వాడు, నేను చేస్తాను ఇవాళ. ఓకే, చర్చా వేదిక మేడం, చర్చా నేను వేదిక. ప్రవేశ ఎగ్జామ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసే రాశాను మేడం. ఓ అవును, మీరు పూర్తిగా క్లాసెస్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేకపోయాను. సో నేను పూర్తిగా మీ క్లాసెస్ వినే నేను అటెండ్ అయ్యాను అన్నమాట. ఐ గెస్ Exam. మీరు కామెంట్స్ లో ఏదో పెట్టినట్టున్నారు కదా, అందుకని అసలు ఆనంద్ గారు యాడ్ చేసినట్టున్నారు గ్రూప్ లో మిమ్మల్ని. కామెంట్స్ లో పెట్టిన తర్వాత సార్ ది కాంటాక్ట్ నెంబర్ దొరికింది. సార్ కి వాట్సాప్ మెసేజ్ చేశాను, వెంటనే ఆయన యాడ్ చేశారండి. ఓకే, నేను అనుకున్నాను మీ పేరు చూసి అనుకున్నాను మీరే అని. ఓకే ఫైన్, ఓకే అండి, నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో పరిచయ చర్చా వేదిక అని గ్రూప్ నేను పెడతాను, యాడ్ చేస్తానండి మిమ్మల్ని, సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. నేను మెసేజ్ పెట్టాను. నేను నెంబర్ అడిగాను మేడం, మీ నెంబర్ తెలియదు అని చెప్పి అన్నా నేను అందులో కామెంట్స్ లో, యూట్యూబ్ కామెంట్స్ లో. ఓకే, జ్యోత్స్న గారు ఏం చెప్తున్నారు? నేను కూడా డిస్కషన్ గ్రూప్ లో యాడ్ చేయమని మెసేజ్ పెట్టాను మేడం, ఒకసారి మీ వీలు ఉన్నప్పుడు చేయండి. నేను చేస్తానండి వాళ్ళు మీది, అవును నాకు గుర్తుంది మీది కూడాను, నేను ఇందాక ఎందుకో చేయలేదు మొత్తానికి, ఇవాళ మీ ఇద్దరిది చేస్తాను. నేను మా ఫ్రెండ్ కూడా మీరు మాకు ద్రోణాచార్యుడు మేడం, మీ వీడియోస్ చూసే మేము ప్రవేశ ఎగ్జామ్ రాస్తాం. పెద్ద మాటలు వద్దులేండి ప్లీజ్, వీడియోలు చూసి నేర్చుకున్నారు అంతవరకు చాలు, అంత వాళ్ళ ఏకలవ్యుడితో మమ్మల్ని మేము పోల్చుకోవట్లేదు, చేసుకోలేకపోతున్నాం, మీరు మాత్రం ద్రోణాచార్యుడితో పోల్చుకుంటున్నారు. అంత వద్దులేండి, ఏదో మనకు అవకాశం ఉంది ఇప్పుడు, ఇలాంటి మాధ్యమాలు వచ్చాయి కాబట్టి మనకి వీలవుతోంది, లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళమో మనకు తెలియని కూడా తెలియదు కదా మనం ఎవరము. ఇలాగా ఒకటిగా వచ్చాం అనమాట, మీకు ఇవాళ ఏదో ఇంట్లో పంపించారు కదా మేడం, వాస రమ అని ఆవిడ పేరు పంపి మీరు యాడ్ చేశారు. ఆవిడ కూడా ఏకలవ్య శిష్యురాలే, చెప్పారు మెసేజ్, మీది ఫాలో అయ్యే ఆవిడ రాశారు ప్రవేశ పరీక్ష. చెప్పారు మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఏమైందంటే ఏదో ఇంట్లో మనుషుల్లాగా అయిపోయాం, పేర్లు మన వాళ్ళే అట్లా అనిపిస్తుంది, ఒక్కసారి కూడా చూడకపోయినా కూడా ఇప్పుడు అలా అయిపోయింది. అంటే ఇంటర్నెట్ మహిమ అన్నమాట, అది పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్నెట్. యాక్చువల్గా మేడం అసలు ఆ వీడియోస్ అన్ని చూసి ఇవాళ లైవ్ గా క్లాస్ కి అటెండ్ అవుతుంటే నేను ఊరికే విన్నాను కానీ ఐఎమ్ అనేబుల్ టు పార్టిసిపేట్. అంటే నాకు అసలు అదే వీడియోస్ చూడడం అలవాటు అయ్యేప్పటికి నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయలేకపోతున్నాను. అది అందరిని చూసేవాడు కూడా బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి మధ్యలో ఆపేస్తారు, అడుగుతారండి కొత్తగా, కాదు మనీశ్వర్ గారు ఇవాళ కొత్త కదా, 2 క్లాసులు పోతే ఆవిడే మాట్లాడతారు. ఇప్పుడు నన్ను మాట్లాడినవారు మధ్యలో కట్ చేయాలి, వాళ్ళని కేకలేయాలి, ఆపండి మీరు అని చెప్పి కేకలేయాలి ఇప్పుడు వాళ్ళు. సరే ఇంక 2 minutes టైం ఉంది, మళ్ళీ మండే మాట్లాడుకుందాం అంటే మల్లీశ్వర్ గారు పాడండి ఏకతా మంత్రం అండి, శాంతి మంత్రం. అలాగే నేను ఒక్క నిమిషం, నేను పాడేనా ఎక్కడో మీరు పాడేసేయండి, నా దగ్గర పోయింది. యం వైదికా మంత్రదృశః పురాణం ఇంద్రం యమం మాతరిశ్వానమా వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్స్త్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం న స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. మళ్ళీ సోమవారం, ధన్యవాదాः భగిని. సోమవారం ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం మంగళవారం చర్చా వేదికలో నేను లింక్ పంపిద్దాం అనుకుంటున్నాను మేడం, ఎవరెవరు వస్తారో మాకు తెలియదు. ధన్యవాదాలు మహోదయ్. లింక్ పంపిస్తానంటారా? అంటే ఈ రఘువంశం అనేది మొదలుపెట్టి చదవడం మొదలు పెట్టకపోతే చివరికి వచ్చేటప్పుడు హడావుడి అయిపోతుంది. మళ్ళీ మీరు అన్నట్టు సంక్రాంతి హాలిడేస్ అవి అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా గ్రూప్ లో మీరు గ్రూప్